సరే ఇంకాస్త గట్టిగా. చిన్నగొస్తుంది. హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మనన ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, మరి శుభ సాయంకాలపు వేళ ప్రతిరోజు సజ్జనులతో ఈ సాంగత్యం చాలా బావుంది. అవునా? గత 45 రోజులుగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్విరామంగా చేసుకుంటూ వస్తున్నాం. సజ్జనులతో. సజ్జనులు మీన్స్ మరి మంచి వ్యక్తిత్వాన్ని మార్చుకొని ఎలా వాళ్ళు మార్చుకొని వాళ్ళ వ్యక్తిత్వాన్ని త్రూ మెడిటేషన్ ధ్యానం ద్వారా ఒక గురువు యొక్క ప్రోత్సాహంతో, ఒక గురువు యొక్క సాంగత్యంలో వారు వారి వ్యక్తిత్వాన్ని మార్చుకొని, వారి ప్రవర్తన విధానాన్ని మార్చుకున్న వారే పిరమిడ్ మాస్టర్స్. మరి అలాంటి మాస్టర్స్ యొక్క సాంగత్యంలో మనం ప్రతిరోజు ఈ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. అవునా? సక్సెస్‌ఫుల్‌గా 45 రోజులు కంప్లీట్ కూడా చేసేసుకున్నామండి. సో, మరి ఇవాళ కూడా మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. వారి జ్ఞానాన్ని మనకు అందివ్వడానికి. మరి వారి నుండి ఈ జ్ఞానాన్ని అందుకుందాం. ఆ విషయ జ్ఞానం ఏంటో మనం కూడా సేకరించుకుందాం. మరి ఇలా ఎందుకంటే పత్రి గారు ఒకటి సూచించారు. ఏంటంటే ధ్యానం, సజ్జన సాంగత్యం, పుస్తక పఠనం, స్వ అధ్యాయం, పిరమిడ్ ధ్యానం ఇవన్నీ కూడా సూచించారండి. అందులో భాగంగానే ఈ సజ్జన సాంగత్యం మనం చేసుకుంటూ వస్తున్నాం. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్, ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి మీకు వెల్కమ్ సార్. వెల్కమ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సార్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో పత్రి గారిని మీరు చూసుంటారు. పత్రి గారితో సాంగత్యం చేసుంటారు. మరి ఆయనలో మీకు నచ్చిన విషయాలేంటి? నచ్చనివంటూ ఉన్నాయా ఆయనలో? అలా అయితే ఆయన కంప్లీట్ మ్యాన్ అవ్వరు కదా! మరి ఏ విధంగా ఆయన కంప్లీట్ మ్యాన్ అయ్యారు? అంటే ఆయన ఒక జీవితానికి మనకు కావాల్సిన ఒక పాఠాన్నే మనకు నేర్పించారు కదూ! యెస్. సో, యెస్. ఎలా జీవించాలి? జీవిత విధానం ఏంటి? జీవన విధానం ఏంటి? మనం ఎలా ఉండాలి? అంటే ఇలా నాకు తెలిసి ఇలా ఏ గురువు కూడా ఇలా నేర్పించలేదు సార్. "నువ్వు యెస్. బాగుపడు, ఇలా ఇది చెయ్యి" అనే చెప్పారు గానీ, దగ్గరుండి మనకి యెస్. ప్రతీదీ నేర్పించిన వారిలో చాలా చాలా అరుదుగా ఉంటారేమో నాకైతే తెలీదు. నేను చూసినప్పటికి మటుకు పత్రి గారే. మరి మీరు నేర్చుకున్న విషయాలేంటి? దాన్ని ఎంతవరకు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు లైఫ్‌లో? ఎలాంటి చేంజెస్ మీకొచ్చాయి అలా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా? మీరు ప్రెజెంట్ చేస్తున్న సేవలేంటంటే, మీ మీ వరకు మీరు ఆనందాన్ని అది పొందుతున్నారా? ఆ ఆనందాన్ని అందరికి పంచుతున్నారా? ఇలా. యెస్. యాహ్! ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ టు సెషన్. ఈరోజు నాకు ఈ అద్భుతమైన అవకాశం కల్పించారు మీకు. యెస్. ఈ కంప్లీట్ మ్యాన్ పత్రిజీ గారు. అద్భుతం. మా గురుదేవులకి నా ఆత్మ ప్రణామములు. ఓకే మాస్టర్స్. ఓకే అండి. నా పేరు ప్రకాష్ బుద్ధ. యెస్. ముందుగా నాకు పరిచయమైన పత్రిజీ గారు 97లో 1997లో పరిచయం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మార్గంలోనే నడుచుకోవడం జరుగుతోంది. ఈరోజు ఇంతటి అద్భుతమైన అవకాశం కల్పించిన ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామములు. ఇట్స్ రియల్లీ గ్రేట్. ఇట్స్ ఎ కంప్లీట్ మ్యాన్ అంటే 100% హి ఈస్ ద కంప్లీట్ మ్యాన్. యెస్. ఒప్పుకోవాలి. మొదట్లో పరిచయం అయినప్పుడు ధ్యానం అంటే మనకేమీ తెలియని స్థితి. 97లో అప్పుడు డాక్టర్ జీకే గారు తీసుకురావడం జరిగింది. అనంత్ గారు యెస్. వైజాగ్‌లో తీసుకొచ్చి మాకు పరిచయం చేయడం, రెడ్నాడి గారి ఇంట్లో పరిచయం చేయడం జరిగింది. అప్పుడు ధ్యానం అంటే ఎవరికీ ఏమి తెలిసింది లేదు. ఆ 3 అక్షరాలు కూడా తెలియదు. ఎందుకంటే ఎప్పుడో అది ఎవరో ఉచ్చారణ చేస్తే తెలియడం తప్పితే అది ధ్యానం అంటే ఏమి తెలియని స్థితి. ఓకే. అటువంటి సమయంలో నేను వైజాగ్ జాబ్ చేస్తున్న టైంలో వార్తాలో జాబ్ చేస్తున్న సమయంలో ఈ పత్రిజీ గారిని తీసుకొచ్చి రెడ్నాడి గారి ఇంటి దగ్గర ఈ అనంత్ అండ్ డాక్టర్ జీకే గారు తీసుకొచ్చి పరిచయం చేయడం జరిగింది. సో, ఎప్పుడైతే ఆ ధ్యానం అనేటప్పటికి ఇట్స్ ఎన్ ఇంట్రెస్ట్. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. నా చిన్నతనంలోనే నా హై స్కూల్ లెవెల్‌లోనే
ధ్యానం చేయండి, ధ్యానం చేస్తే మెమరీ పవర్ పెరుగుతుందని మా మాస్టర్ చెప్పడం జరిగింది. ఆ టైంలో అసలు ధ్యానం అంటే ఏమో తెలీదు. ఎక్కడ దొరుకుతుందో కూడా తెలీదు. ఎవరిని అడగాలో కూడా తెలీదు. ఆ ఏజ్‌లో చాలా చిన్న ఏజ్. ఓకే. నియర్ అబౌట్ 12 ఇయర్స్ ఐ థింక్ సో. 12 ఇయర్స్ అట్లా ఉంటుంది. సో, ఆ సమయంలో ఎక్కడ యోగా సెంటర్‌కి వెళ్లి కనుక్కోవడం జరిగింది. బట్ అక్కడ ఎవరు చెప్పనని చెప్పేశారు. తర్వాత మేము కూడా డ్రాప్ అయిపోయాం. అంత ఓకే. దాని తర్వాతగా ఇప్పుడైతే జాబ్ చేస్తున్నాం 97లో జాబ్ చేయడం జరుగుతోంది. జాబ్ చేసే సమయంలో పత్రిజీ గారిని పరిచయం చేయడం జరిగింది. ఆల్రెడీ నా మనసులో ఎప్పటినుంచో నాటుకుపోయింది ఈ ధ్యానం తెలుసుకోవాలని. బట్ చెప్పే గురువు లేరు. ఓకే. దాన్ని డైరెక్ట్ చేసేవాళ్ళు కూడా లేరు. కనీసం దాని ఆలోచించే స్థితి కూడా మారిపోయింది. సో, ప్రొఫెషనల్‌కి వెళ్ళిపోవటం, జాబ్‌లోకెళ్ళిపోవడం. సో, ఆ సమయంలో కరెక్ట్‌గా ధ్యానంకి మా పత్రిజీ గారిని తీసుకురావడం జరిగింది. రెడ్డినాయుడు ఇంట్లో పరిచయం. సో, ఫస్ట్ టైమే పత్రిజీ గారిని చూసి ఆయన వేషధారణ నార్మల్‌గా రావడం జరిగింది. లాల్చీ వేసుకున్నారు. చిన్న గడ్డం ఉంది. ఒక నార్మల్ పర్సన్‌గా రావడం జరిగింది. అసలు గురువు గారంటే ఇట్లా ఉంటారా అని అనిపించింది. ఈయనేం గురువు అసలు ఈయన ఎట్లాగున్నాడు? ఓకే. ధ్యానం గురించి చెప్తానంటున్నారు కదా! అంటే ఆయన పేరు కూడా వినలే ఎప్పుడు కూడా. సుభాష్ పత్రిజీ అని చెప్పడంతోటి అసలు ఎవరో వస్తున్నారు అని అనుకోవడం తప్పితే ఒక గురువు స్థానంలో ఊహించుకోలేదు. ఓకే. అక్కడ క్లాస్ చేయడం జరిగింది. ఆ రోజు నైట్ కూర్చున్నాము. ధ్యానంలో తీసుకెళ్లారు సారు. నిజంగా అద్భుతం. ఆ రోజు టెర్రస్ మీద చేశామండి ధ్యానం. సో, ఒక్కసారి సిట్టింగ్‌లోనే ఒక 45 మినిట్స్ ఎంతో కూర్చోబెట్టారు సారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. సో, ఆ టైంలో కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత ఆయన ఫ్లూట్ వాయించడం, ధ్యానం అంటే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ఎలా వెళ్ళాలి అని కొంత ఇంట్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా లిమిటెడ్‌గానే చెప్తారు. అంతరంగంలో టోటల్‌గా వెళ్ళిపోవడం చెప్పరు. ఎందుకంటే అప్పుడున్న స్థితి వేరు. సో, ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. సో, ఫస్ట్ సిట్టింగ్‌లోనే ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు రావడం జరిగింది. చాలా ఆనందంగా అనిపించింది. సో, ఆ టైంలోనే డిసైడ్ అయ్యాం. యెస్. ఈ ధ్యానం అంటే ఏంటి ఇంకా డెప్త్ చేసుకోవాలని డిసైడ్ అవ్వడం జరిగింది. అలాగే పత్రిజీ గారితో ఆ పరిచయంలో ఆ టైంలో మొదటిగా ఉండడంలో వైజాగ్‌లో ఉండడం ఏంటంటే, ఎవరు చాలా తక్కువ మాస్టర్స్ అండి. చాలా తక్కువ. ఇట్స్ ఎ రేర్ పీపుల్. సో, ఆ సీనియర్ మాస్టర్స్ అంతా రావడం జరిగింది సార్ వెంట. కేశవరాజు గారని, భీమాస్ రఘు గారని, తర్వాత మన ఆహ్, రాఘవరావు గారని వీళ్ళంతా రావడం జరిగింది. వారందరి సమక్షంలో మనంతా కూర్చోవడం, ధ్యానం చేయడం, సజ్జన సాంగత్యం చేయడం అట్లా జరిగింది. సో, అక్కడ క్లాసులు జరిగే ప్రతి పౌర్ణమికి ఆయన రావడం జరిగేది ఎక్కువగా. వైజాగ్ రావటం కొత్త అండి. కొత్త సమయంలో ఆయన చెప్పేది అందరికి అర్థం అయ్యేది కాదు. ఎందుకంటే ఆయన చెప్పేది చాలా కటువుగా చెప్పేవారు. ఓకే. నాన్ వెజిటేరియన్ గురించి చాలా ఎక్కువగా చాలా రూడ్‌గా చెప్పడం జరిగేది. నాన్ వెజ్ తింటే మానేయి. యెస్. ధ్యానంలో కూర్చో అని చెప్పేవారు తప్పితే ఒక్కొక్కరినైతే ఆహ్, బయటకి పొమ్మనేవారు. అంతగా నిష్కర్షగా కూడా చెప్పిన గురూజీ అంటే ఈరోజు తెలుసుకుంటున్నాం. అంత నిష్కర్షగా చెప్పిన మాస్టర్ ఎవరంటే ది గ్రేట్ మ్యాన్ బ్రహ్మ సుభాష్ పత్రి గారు. సో, అలాగేంటంటే ఆయనతో వెళ్ళేవాడిని. క్లాసులకి వెళ్ళేవాడిని. నడిచేవాళ్ళు. ఆయన ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్తున్నామని కూడా అడిగేవారు కాదండి. ఈరోజు క్లాస్ ఉందా? మార్నింగ్ సెషన్ నుంచి అంటే నేను ఆఫీస్ లీవ్ కూడా పెట్టుకున్నా. ఆయనొచ్చారంటే లీవ్ పెట్టుకొని ఆ 1 డే, 2 డేస్ అనేది ఆయనతో పాటు తిరగడం జరిగేది. చిన్న క్లాసులు. ఎక్కడెక్కడో చిన్న క్లాసు. ఒక ఇద్దరున్నా, ముగ్గురున్నా ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన మొదట్లో గ్రౌండ్ వర్క్ ఎంత బాగా చేశారంటే, అంత అద్భుతంగా చేశారండి. ఎటువంటి ఇది లేకుండా అంటే లోపటి ఇగో లేకుండా నేను ధ్యానం చెప్తున్నాను. అంటే ఆ ధ్యానంలో ఉన్న విశిష్టతను చెప్పడం కోసం ఎటువంటి వారి దగ్గరికైనా వెళ్ళడం. అసలు ఏంటి ఈయన ఏదో చెప్తున్నారు, తీసుకెళ్తున్నారు, మనతో పాటు వచ్చేస్తున్నారు, గురుస్థానంలో ఎక్కడున్నారు, గురువు ఎక్కడున్నారు అని వెతకవలసొచ్చేది. అసలు ఆయనలో గురువుని వెతకవలసొచ్చేది. అంటే అంత ఫ్రీగా ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఫ్రీగా ఉండేవారు. మనతో కలిసిపోయారు. ఓకే. ఆహ్, కలిసిపోవడంతోటి అసలు గురుస్థానంలో కనిపించేది కాదు. ఎనీవే ఆయనతో చూద్దాం. మన ధ్యానంలో కూర్చున్నాం బావుంది. ఓకే. ఈ స్థితిని అనుభవిద్దాం. దీంట్లో ఇంకా ఎంతుందో డెప్త్ ఉందో చూద్దాం అని చెప్పి వెళ్ళడం జరిగేది. క్లాసులకి వెళ్ళడం, క్లాస్‌లో కూర్చోవడం అంతా 5 మంది, 10 మంది రావడం జరిగేది. సో, ఇటువంటి సమయంలో పత్రిజీ గారంటే ఆ లోపటికి ఆయన ఫ్లూట్ వాయించి అలాగే ఆయన సబ్జెక్ట్ చెప్తా ఉంటే నిజంగా చాలా అద్భుతం అనిపించింది. ఇంకా ఇందులో ఇంకా లోతుందా? ఆయన అనుభవం కూడా చెప్పారు. అంటే ఏ రకంగా ధ్యానంలోకొచ్చారు. హి ఈస్ రియల్లీ కంప్లీట్ మ్యాన్. ఆయన అప్పటికే కొన్ని వేల బుక్కులు చదవడం జరిగింది. ఓకే.
ఆయన ఉద్యోగం చేస్తూ అక్కడి నుంచి ఆ ఉద్యోగాన్ని సెలవు పెట్టి ఒక రూమ్‌లో కూర్చొని పైన రూమ్‌లో కూర్చొని సింగిల్‌గా కూర్చొని ధ్యానం చేసుకోవటం, బుక్స్ రీడింగ్ చేసుకోవడం, నాలెడ్జ్ పెంచుకోవడం జరిగింది. సో, ఆయన చెప్తా ఉంటే ఈయనేనా ఇన్ని బుక్కులు చదివారు కానీ అప్పటికే ఆయనలో అనర్గళం. ఆయన మాట మాట్లాడేది ఎంత షార్ప్‌గా వచ్చేదంటే అంత అద్భుతంగా చాలా షార్ప్‌గా వచ్చేది. అంటే ఆయన నైజం అది. ఏదైనా ఉన్నా నిష్కర్షగా చెప్పాలి. ఎవరికైనా ఎటువంటి వారైనా అనవసరం. అలాగే ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి అంటే మాస్టర్స్‌ని కలిసినప్పుడు ఒక్కొక్క మాస్టర్ యాక్సెప్ట్ చేసేవారు కాదు. నాన్ వెజ్ గురించి చెప్పడం జరిగేది ఒక్కొక్కసారి. ఆ నాన్ వెజ్ గురించి చెప్పేటప్పుడు కొంతమంది మాస్టర్స్ డైరెక్ట్‌గా లేచి వెళ్ళిపోయేవారు. ఎంతమందినో మనం అంటే గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళని అందరిని పిలిచేవాళ్ళమి. క్లాసులు చెప్పడం ఇయన్నీ జరిగేది. సో, ఆయనదేంటంటే ఏది చెప్పినా, ఎటువంటి వారు చెప్పినా నిష్కర్షగా ఆయన కళ్ళల్లో సూటిగా చూసి మాట్లాడేవారు. ఆ మా ఆయన చూసేటప్పటికి అసలు ఏంటిది ఇంత ఇంత ఇదిగా చూస్తారు. అంటే ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు అంటే అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చూడడం అనేది నేను ఎక్కడ అంటే కొన్ని రేర్ పర్సన్స్ ఉండడం జరుగుతోంది. బట్ అలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నారో స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పేసేవారు. నీకిష్టమైందే ఉండు అన్నట్టుగా మాట్లాడు. యెస్ కూర్చో, కూర్చో అనేవారు ధ్యానంలో. ఏంటి ఇంత రూడ్‌గా చెప్తున్నారు అని అనుకునే వాళ్ళమి. ఎనీవే చూద్దాం. ఏదైతే ఉందో చూద్దాం జరిగింది. అలాగే ధ్యానంలో కూర్చోటప్పటికి ఎంతెంతో అనుభవాలు. పౌర్ణమి ధ్యానం అనేటప్పటికి ఆయన మాతో పాటుగా వచ్చేసి నైట్ అంతా ఉండడం. ఆ నైట్ అంతా ధ్యానం చేయించడం. అద్భుతం. సాగర్ నగర్ కోవుల దగ్గర తీసుకెళ్ళటం, అక్కడ ధ్యానం చేసి ఓకే. ఆయన చెప్పారు. మనతో పాటుగా నడక. మనం ఏది పెడితే అదే తినే స్థితి. నాకు ఇది కావాలి అని అనేవారు కాదు. చాలా అల్పాహారం. ఆయన ఎక్కువగా తినేది బజ్జీ అని తినేవారు. మిరపకాయ బజ్జీ ఒకటి తినేవారు. ఆయనకి ఇష్టంగా. అలాగే అంటే మొదట్లో అయితే ఆయన కిచెన్ రూమ్‌లోకి వచ్చేవారు కాదు. కానీ ఆయన ఫ్రీ అయితే తీసుకున్నారు. మన దగ్గర ఫ్రీనెస్ తీసుకున్నారు. ఆయన రిజర్వ్డ్‌గా ఉండే వ్యక్తి కాదు. నలుగురి మధ్య కూర్చొని డిస్కషన్ చేసేవారు. నైటు 1:00 వరకు కూడా 12:00 వరకు కూడా డిస్కషన్. అంటే రేపటి ప్రోగ్రామ్ ఏంటి? రేపు ఎక్కడికి వెళ్తున్నాం? ఏం చేస్తున్నాం? అంత ఓపెన్‌గా డిస్కస్ చేసేవారు. ఓకే. ఆయనలో ఎటువంటి అంటే నాలెడ్జ్ కూడా తీసుకోవాలంటే ఆయన భయమేసేది. అడగటానికి కూడా భయమేసేది. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాస్‌లో కొంతమంది స్లాప్ కూడా అంటే కొట్టడం కూడా జరిగింది. అంటే కొంతమంది గురుస్థానంలో ఉన్నవారికి ఎదురుగా వచ్చే వ్యక్తి ఆయన దగ్గర నుంచి ఏదో తీసేసుకోవాలి. ఏదో లాగేసుకోవాలి అన్న ఆతృత ఉండుంటది. ఒక్కొక్కరికి కొంతమందికి ఉంటది. అంటే ఆ భక్తి భావంలోంచి వచ్చారు. చాలామంది అందరూ కూడా మనం కూడా అదే భక్తి భావంలోంచి రావడం జరిగింది. అంటే పూజలు, స్తోత్రాలు, ధ్యానాలు, యోగాలు ఆ స్థితి నుంచి రావడంలోని ఈ కొత్తగా ఏదో జెప్తున్నారు. ఈ మాస్టర్ దగ్గర ఏదో ఉంది. ఈ మాస్టర్ ఏదో మనకిస్తారు. అంటే అలవాటయిపోయింది. అందరి దగ్గరికి వెళ్ళడం, మాస్టర్ దగ్గర గురువుల దగ్గరికెళ్ళడం, వాళ్ళేదో ఇస్తారు. మంత్రోపదేశం చేస్తారు. మనకేదో మనకు కావాల్సింది మనకిచ్చేస్తారు. ఓకే. మనం ఏదైతే కోరుకుంటున్నామో మనసులో కోరికలను వాళ్ళు మనకిచ్చేస్తారు అన్న ఒక దృక్పథంతోటి, ఒక ఐడియాతోటి అలాగా అప్రోచ్ అవ్వడం అలాంటప్పుడు ఆయనేంటంటే కొంత సీరియస్ అయ్యేవారు. "నువ్వు ధ్యానం చేస్తున్నావా?" అని అనేవారు. "యెస్ సార్ ధ్యానం చేస్తున్నా." "నాన్ వెజ్ మానేసావా?" "లేదు." "నాన్ వెజ్ మానేయి. మానేసి కూర్చో." అనేవారు. అంత నిష్కర్షగా చెప్పడం. అలాంటి సమయంలో కొంతమంది బయటికి ఎళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే ఆ సమయంలో అంటే అంత నిష్కర్షగా అంటే మనకొచ్చే జనాలు తక్కువైనా కూడా ఎంతమందున్నారో 10 మందో, 20 మందో, 15 మందైనా జనాల్లా కాదండి. నేను ఏదైతే చెప్పాలో అది నిష్కర్షగా చెప్పాలి. ఆ రకంగానే చెప్పడం జరిగేదండి. అంతే అద్భుతంగా చెప్పారు. ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంటారనేవారు. ఎవరికైతే అందాలో వాళ్ళే ఉంటారు. వాళ్ళే చేస్తారు. మొదట్లో మేము కూడా కొన్ని ట్రబుల్స్ ఫేస్ చేసాం. ఏంటి ఇంత నిష్కర్షగా చెప్తున్నారు? అది అది కరెక్టేనా? గురుస్థానంలో ఉన్నవారు అలా మాట్లాడొచ్చా? అంత కోపం, ఒక్కొక్కసారి కోపం. షేక్ హ్యాండ్ ఇస్తే ఆయన కొట్టేసేవారు. అది. ఇలాగేంటంటే ఎన్నో అనుభవాలు ఆయనతో తీసుకోవడం జరిగింది. అసలు ఒక్కొక్కసారి డౌటొచ్చేసేది. ఆయనొస్తున్నాడంటే ఒక భయం, గుండెల్లో భయం. ఎవరిని కొడతారో? ఎవరిని పిలిస్తే ఎవరితో ఎంతగా రూడ్‌గా మాట్లాడి ఆయనతో ఆహ్, ఆయన కొట్టడం జరుగుతుందో అని భయమేసేది. ఎందుకంటే నాన్ వెజ్ గురించి చాలా ఎక్కువగా ఆ రోజే కాదండి లాస్ట్ చివరి వరకు కూడా ఆయన చివరి శ్వాస వరకు కూడా నాన్ వెజ్ గురించి ఆయన ఫైట్ ఎక్కువగా చేశారు. అది. అదందరికీ సత్యం. అందరికీ తెలిసిందే. ఓకే. కానీ అలాగే మార్చారు. ఇన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మందిని కూడా మార్చారు. ఓకే. అలాంటి అద్భుతమైన మాస్టర్‌తో పరిచయం అవ్వడం, అలాగే జన్మ ధన్యమైపోయింది. అండి. అలాగే ఆయన
ఆయనతో నడిచేటప్పుడు ఆయన ప్రోగ్రామ్ ఎట్లా సెట్ చేసేవారంటే ఫస్ట్‌లో ధ్యాన గ్రామీణం, ధ్యాన గ్రామీణం అని పెట్టారు. ధ్యాన గ్రామీణం ఏంటి అను. ధ్యాన గ్రామీణంలో అప్పుడు కొంత దానికో వీడియో ప్రమోట్ చేసేవారన్నమాట. శ్వాస అని లేపోతే ఇంకో వీడియో ఒక 2, 3 వీడియోస్ ఉన్నాయండి. ఈ ఆ ధ్యానం ఏంటేంటి ఆ వీడియో తయారు చేసి ఆ టైంలో మాకేంటంటే సిటీ కేబుల్ ఉండేదండి మాకు. అనకాపల్లి ఏరియా మాది అనకాపల్లి ప్రాపర్ ప్లేసు. సో, ఆ ఏరియా అంతా కూడా మాకు కనెక్టివిటీ ఉండేది. సో, ఆ క్యాసెట్‌లు వీడియోస్ తీసుకొస్తే అక్కడ ప్లే చేసేవాళ్ళం. హ్మ్. ఆహ్ అటువంటి సమయంలో ధ్యాన గ్రామీణం ఫస్ట్‌గా ఆయన టార్గెట్ ఎట్లా పెట్టాడు ధ్యాన గ్రామీణం. అంటే వీధికి వెళ్ళాలి. గ్రామీణ స్థితిలో కూడా ముందుకు మొదలుపెట్టారు. జనరల్‌గా ఏంటంటే ఆయన వచ్చిందేదో ఒక సిటీ లెవెల్‌లో రావడం జరిగింది. ఇప్పటి వరకు మనం చూస్తోంది అందరూ సిటీస్ లెవెల్‌లోని ఏ మెట్రో సిటీస్‌లోని వాళ్ళు మనం చూడడం జరుగుతుంది. కానీ పత్రిజీ గారు ఎక్కడి నుంచి వచ్చారు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు. అందరిని మొదలుపెట్టారు. యెస్. ఎడ్యుకేటెడా? అన్‌ఎడ్యుకేటెడా? అని కూడా చూడలేదు. ఓకే. ధ్యానముకి వాళ్ళకి సిద్ధమై వచ్చారా లేదా? వాళ్ళు కూర్చోగలరా లేదా? అదే చూసారు. మీరు ఎంతమందినైనా తీసుకురండి. ధ్యానంలో నిలబడేవాడు నిలబడతాడు. నాస్ ఆయన ఏదైతే నాన్ వెజ్ అనేది చెప్పదలుచో ఆ కాన్సెప్ట్ మాత్రం 100% చెప్పేవారు. ధ్యానంలో కూర్చోబెట్టేవారు. అలాగే ధ్యాన గ్రామీణం అద్భుతంగా ఎన్నో ధ్యాన గ్రామీణ ఉత్సవాలు కూడా చేసుకున్నామండి. వితిన్ ఐ థింక్ ఒక 2 సంవత్సరం లోపే 2 సంవత్సరాల లోపే గ్రామీణ విలేజ్‌లన్నీ తిరుగుతూ సాటర్‌డే, సండే లీవ్ వచ్చిందంటే కంపల్సరీగా డాక్టర్ జేకే గారు, మేము, అప్పాజీ గారు వీళ్ళంతా కూడా కలిసి ఒక టీమ్‌గా ఏర్పడిపోయి టోటల్‌గా గ్రామీణకి వెళ్ళేవారు. సో, ఆ గ్రామీణంలో చిన్న ప్లేస్ ఏదైనా ఉన్నా కూడా అక్కడ క్లాస్ ఉన్నదంటే పదండి నేనొస్తా అనేవారు. ఏంటి ఇంత అంటే మనకి ఎంత తక్కువ మంది ఉన్నవారో ఆయన గ్రామీణంలోకొచ్చేసేవారు. ఓకే. అలాగే వీడియో ప్రాజెక్టులు చేసేవాడిని. అలాగా ఒక 2, 3 ఇయర్స్ పైనే ధ్యాన గ్రామీణం జరిగేదండి. దాని తర్వాత ధ్యాన గ్రామీణం అయిపోయిందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ ఇమ్మీడియేట్‌గా ధ్యాన గ్రామీణం మొదలుపెట్టాం దగ్గర నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ పెట్టారు. అలా. అలాగే ప్రతి దానికి ఒక ఇట్స్ ఎ టార్గెట్ ఏంటి ఇలా పెట్టేస్తున్నారు ప్రోగ్రాము ఇది అవ్వట్లేదు. దీని గ్రామీణ ఉత్సవాలు అంటే ఆ రకంగా ఉత్సవాలని కూడా లేదండి. ఎప్పుడు అలాగ అనుకోలేదు. అలా చేస్తామని అనుకోలేదు. ధ్యాన గ్రామీణ చేస్తున్నాం అనుకో కానీ ధ్యాన గ్రామీణలో ఎన్నైతే ప్రోగ్రామ్ చేసామో ప్రోగ్రామ్స్ అన్నీ చేసిన తర్వాత సక్సెస్‌ఫుల్ యెస్. ధ్యాన గ్రామీణ ఉత్సవాలు చేద్దామని జెప్పారు. ఏంటి మళ్ళీ ఇందులో తీసుకెళ్తున్నారు? అంటే అక్కడికెళ్తే ధ్యాన గ్రామీణ ఉత్సవాలేంటి? ఉత్సవాలు ఎలా చేస్తామంటే, "ఏమి లేదయ్యా హ్యాపీగా కూర్చొని అందరిని ధ్యానంలో రప్పించండి. ఎవరెవరు ఏదేది విలేజ్‌లో చెప్పారో వాళ్ళందరిని తీసుకురండి. ఒక దగ్గర తీసుకురండి. అక్కడ కూర్చోబెట్టి ధ్యానం చేద్దాం." అంతేనా ధ్యాన గ్రామీణ ఉత్సవాలంటే యెస్ అంతే అనేవారు. సో, దానికోసం పబ్లిసిటీ చేసేయడం హ్యాపీగా అందరిని తీసుకొని గ్యాదర్ అవ్వడం. ఓకే. ధ్యానం చేయించేవారు. అందులో ఎంతోమంది మార్పు. అలా. ఓకే. అలాగే నెక్స్ట్ ప్రోగ్రామ్. అందులోని ఇమ్మీడియేట్‌గా ధ్యానం మనం విలేజ్ నుంచి సిటీస్‌లోకి రావడం జరిగిందండి. ఏ సిటీస్‌లోకి. అంటే ఆయన టార్గెట్ ఎట్లాగుండేదంటే, ఒక ప్రోగ్రామ్ ఇన్‌కంప్లీట్ అవుతున్నా కూడా, ఇన్ మిడిల్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఇమ్మీడియేట్‌గా ఇంకొక ఇచ్చేసేవారు టార్గెట్. సపోజ్ మనం 1000 మంది టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి. నెక్స్ట్ టార్గెట్ ఇస్ 10,000 మెంబర్స్. ఆయన ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ పెడదామా? ఒక 5,000 పెడదామా? ఒక 10,000 పెడదామా? అని టార్గెట్ ఇచ్చేవారు. అసలు మనం ఉన్న స్థితి ఏంటి? మనకి 200 మందో, 300 మందో వస్తున్నారు. మనేంటి ఒక 5,000 మందికి, 10,000 మందికి మనం అరేంజ్ చేసేద్దాం. ఒక పెద్ద గ్యాలరీ, ఒక స్టేడియం తీసుకుందాం. ఆ స్టేడియం తీసుకున్న ఆ స్టేడియంలో మనం క్లాస్ పెడదామని. ఏంటి ఇలాగనేస్తున్నారు అనేసి అనుకునే వాళ్ళమి. సో, ఏదైతే ఉంది మనం తయారు చేద్దాం. మనందరం రెడీ చేద్దాం. జీకే గారి గ్రూప్ అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా వెరీ స్పోర్టివ్‌గా అద్భుతంగా మా అందరితో కోఆపరేట్ అందరిని కోఆర్డినేట్ చేసుకున్నారండి. ఎక్కడెక్కడికో తిరిగేవారు. ఓకే. డాక్టర్ గారు జీకే గారు ఆయన ఆహ్, ఆయన ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఒక హాస్పిటల్ కూడా నిజాం హాస్పిటల్ అని కూడా పెందుర్తిలో వేపగుండ దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో, ఆ హాస్పిటల్ వదిలేసి కూడా క్లాసులు రావడం జరిగింది. ఈ సమయంలోనే నేను 2000లో నా వార్తా జాబ్‌కి రిజైన్ చేశానండి. రిజైన్ చేసి నేను అనకాపల్లి వచ్చేసాను. సో, నా ప్రాపర్ ప్లేస్‌కొచ్చేసి అగైన్ అక్కడ కంప్యూటర్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. కంప్యూటర్ సెంటర్ పెట్టుకొని సో, ఆ బిజినెస్ యాక్టివిటీ కంప్యూటర్ సేల్స్, సర్వీస్ అన్నీ చేస్తున్నాం. సో, ఆ టైంలో ఫస్ట్ టైమ్ అంటే అనకాపల్లి సెంటర్‌లో ఒక కంప్యూటర్ సెంటర్ రావటం అనేది కొత్త. అప్పుడు ఇంట్రడక్షన్ మాట. గవర్నమెంట్ సెక్టార్‌లో కూడా లేదు. ఎక్కడ లేదు. బ్యాంకింగ్ సిస్టమ్‌లో కూడా ఎక్కడ లేదు. సో, ఆ టైంలో అనకాపల్లిలో స్టార్ట్ చేశాము. సో, స్టార్ట్ చేసిన వెంటనే గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా నా దగ్గరకొచ్చి కూర్చుండిపోయాయి.
సో హెవీ వర్క్స్ అనమాట వాళ్ళందరికీ. ఎన్టీఆర్ టైంలో ఆ టైంలో కొంచెం రష్ ఇంప్లిమెంటేషన్ కంప్యూటర్ చంద్రబాబు నాయుడు రావడం. ఓకే, తెలుగులోనే అప్లికేషన్ పెట్టాలి, ఓకే, కంప్యూటరైజేషన్ ఉండాలి, హ్యాండ్ రిటర్న్ కాదు అని ఒక ఆర్డర్స్ కూడా జీవో పాస్ చేయడం జరిగింది. సో ఆ టైంలో హెవీ బిజీ వర్క్. కంప్యూటర్ అంటే తెలుగు వర్క్ అంటే కొత్తగా నేను నేర్చుకోవడం కంప్యూటర్లో. ఓకే, సో అంత బిజీ వర్క్లోని ఈ మధ్యలో మళ్ళీ ప్రోగ్రామ్స్. ఆ టైంలో 2000లోనే నేను ఒక మన మెడిటేషన్ సెంటర్ కూడా స్టార్ట్ చేసామండి. సార్ కూడా రావడం జరిగింది. ఓపెనింగ్ అయితే మన తటవర్తి వీరరాఘవరావు చేశారు. భీమవరం తటవర్తి వీరరాఘవరావు చేశారు. దాని తర్వాతగా మనం పత్రిజీ గారు కూడా మన క్లాస్ రావడం అయిందండి. ఓకే, అలాగేంటంటే ఆ టార్గెట్ ఇచ్చేస్తూ ఉంటే ఒకవైపు టార్గెట్ కనిపించేది, ప్రోగ్రామ్ టార్గెట్ కనిపించేది, వీక్లీ మేము షెడ్యూల్ చేసుకోవడం. జీకే గారు ఒకటి, ఆయన కూడా అట్లాగే పత్రిజీ గారు చెప్పారా వెళ్ళిపోదాం, ప్రకాష్ ఎక్కడున్నావు, రెడీ గెటప్, మనం వెళ్ళిపోవాలి, ప్రోగ్రామ్ చేయాలి, దానికోసం ఈ గ్రామాలు తిరగాలి, ఆ గ్రామాలు తిరగాలంటే ఒకవైపు నేనేమో కంప్యూటర్ వర్క్లోని చాలా బిజీగా ఉండటం. ఓకే, ఇలా ప్రోగ్రామ్ చేసుకోవడం. సో రెండు బ్యాలెన్స్ చేసుకునేవాడిని. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కువగా ఆ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి ఇంటికి ఒక రకంగా చెప్పాలంటే మధ్యాహ్నం భోజనానికి కూడా వెళ్ళేవాడిని కాదండి. ఓకే, అంటే ఆ బిజీ వర్క్లో ఉండేవాడిని, ఆ షెడ్యూల్లో ఉండేవాడిని. జస్ట్ 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ నాకు గ్యాప్ దొరికేది. సో ఎర్లీ మార్నింగ్ 2-3 వరకు కూడా వర్క్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఓకే, సో అటువంటి సమయంలో అది బ్యాలెన్స్ చేసుకొని ఒకవైపు ఏంటంటే ఏమైనా ఉండంటే మన మా శివప్రసాద్ గారు ఫోన్ చేశారు, ప్రకాష్ ఆ దగ్గర ప్రోగ్రామ్ మీరు ఏం చేస్తున్నారని. ఏమంటే సార్ అడగమన్నారు. సార్ ఏంటి ఇలాగే డైరెక్ట్ అయిపోతున్నారు, ఇలా అడగమండం ఏంటి, ఫోన్ చేయడం ఏంటి అని అనుకునేవాళ్ళం. కానీ రెస్పాన్స్ అయితే మనం చెయ్యాలి కదా, మన యాక్టివిటీస్ చేయాలి కాబట్టి ఆయనలో యెస్, ఆయన సంకల్పం మెయిన్. ఆయన సంకల్పం ఏదైతే పెట్టారో ఆ సంకల్పాన్ని మనం గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం మనకుంది. ఆయనైతే పిలిస్తే రావడానికి ఎప్పుడు రెడీగా ఉన్నారు. సో అటువంటి సమయంలో ధ్యాన గ్రామీణం, ధ్యాన పట్టణం అయిపోయింది. అలాగే ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. సో ఎప్పుడు వచ్చినా ధ్యానంలో కూర్చునేటప్పుడు ఆయనకి నేను చాలా దూరంగా ఉండేవాడిని. ఎందుకంటే ఆయనతో ఒకసారి దెబ్బలు కూడా కాయడం జరిగింది. ఎవరిని ఇంట్రడ్యూస్ చేయబోతూ అది కొట్టడం కూడా జరిగింది. అంటే అదంతా ఒక ప్రతి దగ్గర అంటే ఈ మాస్టర్స్‌లో అంటే ఈరోజు నేను ఓపెన్‌గానే చెప్తున్నానండి. సీనియర్ మాస్టర్స్ ఆల్సో ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక దగ్గర ఆయనతోటి ఆయన చిన్న చెంపదెబ్బలు కాసిన వాళ్ళు ఉన్నాం. ఎందుకంటే ఆయన పరీక్షించేవారు. ప్రతి ఒక్కరిని పరీక్షించేవారు. అంటే ఒక చిన్న తప్పు మాట్లాడినా ఓకే, ఆయనకిష్టం లేని వర్డ్ మాట్లాడినా కూడా ఆయన అంతే దీనిగా రియాక్ట్ అయ్యేవారు. ఒక్కొక్కసారి చాలా కోపం అనిపించేది. ఏంటి ఇంత పెద్ద వ్యక్తిని కూడా ఆయన మాటలనేస్తున్నారు, కొట్టేస్తున్నారు. ఒక్కొక్కసారి కళాభారతిలో ప్రోగ్రామ్ అయిందండి. కళాభారతి, వైజాగ్ కళాభారతిలో ది గ్రేట్ మాస్టర్స్ అందరిని పెద్ద పెద్ద మాస్టర్స్ అందరూ అంటే గురువులు. గురువులనందరూ ఆధ్యాత్మిక గురువుల్ని పిలవడం జరిగిందండి. ఒక 12 మంది ఇలాగ. ఒక 2 డేస్ ప్రోగ్రామ్ జరిగింది మాస్టర్స్. ఆ 2 డేస్ ప్రోగ్రామ్‌కి పిలిచినప్పుడండి ఆహ్, ఒక గురూజీ ఉన్నారండి. ది గ్రేట్ మాస్టర్ మన ఈరోజు గరికపాటి వారు. సో, ఆ గరికపాటి వారిని డయాస్ మీదకి పిలిచాము. మాట్లాడుతున్నారు. మొత్తం అంతా ఒక ఆస్ మన ఆస్థాన కవులు ఎట్లాగుంటారండి, అట్లాగా ఒక్కొక్క గ్యాప్. ఎందుకంటే గురువులు కాబట్టి ఒకరికొకరికి దూరంగా ఉండడం స్థితి అది. సో, అందరికీ సెపరేట్‌గా క్లోజ్‌గా కాకుండా గ్యాప్ ఇచ్చి చైర్స్ వేయడం జరిగింది. సో, ఇట్స్ లైక్ ఎ డిబేట్ లాగా ఎవరి స్థితిని వాళ్ళు చెప్పాలి. అంటే ఒక్కొక్కరు గాయత్రి ఉపాసకులుంటారు. లేకపోతే ఆంజనేయ ఉపాసకులున్నారు. అలాగే వేరే వేరే ఆంజనేయ అలాగే వేరే మాస్టర్స్. అందరూ కూడా భక్తి భావం నుంచి వచ్చిన వాళ్ళే. ఏ భక్తి నుంచి ధ్యానంలోకి చెప్పడం. సో, అటువంటి సమయంలో పత్రిజీ గారికి, అలాగే ఈ గరికపాటి వారికి కూడా ఒక డిస్కషన్ రావడం జరిగిందండి. ఈ భక్తి భావంలోంచి ధ్యాన స్థితిలోకి రావడం ఒక మంచి టాపిక్‌లో మంచి ఆర్గ్యుమెంట్ అయింది. ఆ సమయంలో డయాస్ మీద చెప్తే నమ్మరండి. మహా కోపం. ఆయన కోప్పడిపోయారు. పత్రిజీ గారు కోప్పడిపోయారు. చాలా ఫా చాలా రియాక్షన్ ఇంకేంటంటే అది కొట్టుకోవడం ఒక్కటే ఉంది. అంతవరకు తక్కిన గురువులు కూడా అందరూ ఏకమైపోయారు. అందరూ కూడా ఏకమైపోయారు. వాళ్ళందరూ కూడా ఒకటే స్థితి. ఎందుకంటే ఆహ్, బా మనం ఆధ్యాత్మిక భావం నుంచి వచ్చారు. ఓకే,
పూజల నుంచి, స్తోత్రాల నుంచి అందులోంచి వచ్చిన వారే. ఒక్క పత్రిజీ గారు తప్పితే. రిమైన్ ప్రతి ఒక్కరు ఆ భక్తి భావంలోంచి, ఆ భయంలోంచి వచ్చిన వాళ్ళే. సో, ఇటువంటి టోటల్ గురువులందరూ ఏకమైపోయారు. ఒక్క పత్రిజీ గారు తప్పితే. దగ్గర నాకు తెలిసి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఆ డిస్కషన్ అయింది. చాలా ఆర్గ్యుమెంట్ అయింది. లాస్ట్‌కి గురువు స్థానంలో వాళ్ళు లేచిపోయారు. ఇంకా నేను వెళ్ళిపోతాను అన్న స్టేజ్ వరకు కూడా వెళ్ళడం జరిగిందండి. ఆ సమయంలో పత్రిజీ హాస్ సరెండర్డ్. యెస్. నేను నా దానికి స్టిక్ అయిపోతున్నాను. నా డెసిషన్ స్టిక్ అయిపోయాను. కానీ మీరు గురువులుగా ఉన్నారు కాబట్టి నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. యెస్. మీరు మీ స్థానంలో కూర్చోండి. నేను నా నా స్థితిలో నేనుంటాను. మీ స్థితిలో మీరు ఏదైతే చెప్పాలనుకుంటే అది చెప్పండని నిజంగా ది గ్రేట్ మాస్టర్ మాట. ఒక గురువు ఇంకొక గురువుకి సరెండర్ అవ్వడం అన్నది చాలా అరుదండి. ఎవరు ఉండరు, సరెండర్ అవ్వరు. అటువంటిది అతనికి విలువిచ్చి, ఆయన ఆధ్యాత్మిక సేవకు విలువిచ్చి, అలాగే మనం ఏదైతే ఆధ్యాత్మికంలో ఉన్నామో ఓకే. ఎవరికీ భేదాలు ఉండకూడదు. మీ మీ ధ్యాస మీదేదైతే చేస్తున్నారో అది మీ మీ దారిలో మీరు కరెక్ట్. నేను ఏదైతే చేస్తున్నానో నా దారిలో నాది కరెక్ట్. సో, అని అడ్జస్ట్ అయ్యి ఆ మాస్టర్స్‌తో ఆహ్, మళ్ళీ అద్భుతంగా క్షమాపణ చెప్పి మళ్ళీ వాళ్ళకేంటంటే సన్మానం కూడా చేయడం జరిగింది. ఆ టైంలో మేము ఉండేవాళ్ళమండి. అసలు ఆ థియేటర్‌లోంచి వెళ్ళిపోయాం బయటికి. చాలా పెద్ద గొడవైపోద్ది. ఇది చాలా మనకి నెక్స్ట్ మన ఏ మాస్టర్ ఉండరు. ఏ మాస్టర్ మనం పిలిచినా రారు. అని అంత భయం. వణుకొచ్చేదండి. ఏ మాస్టరు చెప్తే నమ్మరండి. ఒక్క శివప్రసాద్ గారు ఉండేవారు సార్ పక్క దగ్గరలో. తక్కిన మాస్టర్ ఒక్కరు ఉండేవాళ్ళం కాదండి. ఎవ్వరు కూడా అందరూ దూరం. దూరం. ఏ టైంలో ఎప్పుడు ఏదవుతదో తెలీదు. అలా ఎన్నో సందర్భాలండి. ప్రతి సందర్భంలోని ప్రతి క్లాస్ అయినప్పుడు కంపల్సరీగా ఎక్కడో ఓ దగ్గర మాకు ప్రాబ్లమ్ ఉంటూనే ఉంటది. ఎందుకంటే అంత నిష్కర్షగా చెప్పేవారు. ఎవరినైనా డయాస్ మీద పిలిస్తే ఎవరినైనా డయాస్ మీదకి మనం పిలిచామనుకోండి. ఎవరినైనా ఇన్వైట్ చేస్తాం. ఒక మాస్టర్‌ని లేతే ఒక పొలిటీషియన్‌ని ఒక మంచి ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆహ్, పెద్ద పెద్ద వాళ్ళని అందరికీ అందరిని చెప్పాలని సార్ ఏంటంటే పెద్దవాళ్ళకి కూడా మనం చెప్పాలి అని అటువంటి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఏం చేసేవారు? డైరెక్ట్‌గా నాన్ వెజ్ గురించి వాళ్ళకి చెప్పేవారు. "యెస్, నువ్వు ప్రమాణం చెయ్యి. నాన్ వెజ్ మానేస్తున్నావు. నాన్ వెజ్ తింటున్నావా లేదా?" అని అడిగేవారు. యెస్. తింటున్నానని తల ఊపి చెప్పడమో, నోటితో చెప్పేవారు కాదు. లేదు నువ్వు నోటితో చెప్పు అనేవారు. యెస్ తింటున్నాను. ఈరోజు నేను మానేస్తున్నాను నాకు మాట ఇయ్యి అనేవారు. సడెన్. ఆ సడెన్‌గా అనేటప్పటికి వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు కదండీ తొందరగాను. సో, అటువంటప్పుడు నువ్వు చెయ్యు అని జెప్పేసి ఫోర్స్ చేసి కొంతమంది చేత అట్లాగే చేయించుకోవడం జరిగింది. కొంతమంది రియాక్ట్ అయిపోయారు. నన్ను అవమానపరిచావు ఈ డాష్ పొలిటికల్‌గా ఉన్నవాళ్ళు కొంచెం ఉంటది కదా మాస్టర్. కొంత ఇగో ఉంటుంది. నేను ఉన్న స్థితి ఏంటి? నన్ను మీరు ఇలా బైండ్ చేయడం ఏంటి? ఓకే. నన్ను కావాలని ఇన్సల్ట్ చేయడానికి ఇక్కడ తీసుకొచ్చారన్నట్టుగా ఫీల్ అయిపోయి డిస్కషన్ కూడా జరిగాయన్నమాట. సో, ఈ సమయం మాకు డయాస్ మీదకి వెళ్ళాలంటే భయం. ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేసి మేము అక్కడే ఉండేవాళ్ళం. దూరంగా ఉండేవాళ్ళం తప్పితే దగ్గరికి వెళ్ళేవాళ్ళమే కాదు. ఏది జరిగితే అది జరగనియండి. ఓకే. యెస్. ప్రతీది మనం ఎవ్రీ టైమ్ టార్గెట్ అండి. ఈ ప్రోగ్రామ్ అయిపోయిందంటే మళ్ళీ టార్గెట్ ఇచ్చేసారు. ఆయనలో ఎంత జీరో. ఆ సమయంలోనే, ఆ సెకండ్‌లోనే అంతే ఆయనలో ఆ కోపం ప్రదర్శించి చెప్పేయాలంతే. నేను చెప్పాల్సింది చెప్పేయాలి. సో, నెక్స్ట్ టైమ్ సపోజ్ అటునుంచి రియాక్షన్ ఎక్కువగా ఉండుంటే సరెండర్. నాలో ఏమీ లేదు. నేను జీరో. మీరు కూడా అట్లాగుండండి. అంటే అసలు ఎంత ఇదైపోయారంటే ప్లీజింగ్ అయిపోయారు. తర్వాత ఇలాంటి గురువు ఎక్కడ దొరికారండి అనేవారు. ఈ ఈ మాస్టర్‌ని తీసుకొచ్చి మాకు ఈ డయాస్ మీద తీసుకొచ్చారు. ఆయన ఇంతలాగా ఆధ్యాత్మికంగా చెప్పి ఎంతో మాకు కూడా ఒక జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే. మాకు అవేర్‌నెస్ ఇచ్చారు. ధ్యానం అంటే ఏంటి? అలాగే మన ఆధ్యాత్మిక అంటే అంతా ఏంటి అని ఎంత నాలెడ్జ్ ఉందండి. ఎంత బుక్ నాలెడ్జ్ ఉంది అని చెప్పి ఆ మాస్టర్స్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. కానీ ఆ గురువులంటే మన పత్రిజీ గారు, మనమైతే మనం సరెండర్ అయ్యాం గానీ, ఏ ఒక్కరు ఆ టైప్‌గా క్షమాగుణంతో లేరండి. యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఆళ్ళు వంగేవారు కాదు. ఎందుకంటే ఆయన ఆ గురుస్థానంలో ఉన్నారు. నేను గొప్ప అనే స్థితిలో ఉన్నారు. నేను నేర్చుకున్నదే వేదం. నేను చేసుకున్నదే శాస్త్రం అనేవారు. కానీ పత్రిజీ గారు అదే శాస్త్రాన్ని చెప్పేవారండి. అదే వేదాన్ని చెప్పేవారు. అన్నీ చెప్పేవారు. అన్నీ బోధించేవారు. ఏది ఏది అడిగితే ఏ శాస్త్రంలో అయినా ఎన్ని వేదాలున్నాయో, ఎన్ని శాస్త్రాలున్నాయో ఏది అడిగినా కూడా అంతే అనర్గళంగా అదే దాన్ని అర్థం కూడా విడదీసి మరి చెప్పేవారు.
వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంత అద్భుతమైన నాలెడ్జ్ పెట్టుకొని మీరు ఎందుకండి ఈ కోపంలో ఉంటున్నారు? ఇంత నిష్కర్షగా చెప్తున్నారు అని డయాస్ మీద కూడా అడిగిన అడిగిన రోజులున్నాయి. అంటే ఆయనలో తెలుసుకోవాల్సిందేంటంటే నిష్కర్షగా ఉన్న వ్యక్తి ది కంప్లీట్ మ్యాన్. అందుకని ఈరోజు కూడా మనం చెప్పుకోవద్దు. ది కంప్లీట్ మ్యాన్ అంటే నిజంగా ది కంప్లీట్ మ్యాన్. ఈరోజు ఎంతోమంది మాస్టర్స్ ఈరోజు పత్రిజీ గారు లేకపోయినా నిజంగా వాళ్ళు 100% సరెండర్ అయిపోయారండి. 100% సరెండర్ అయిపోయారు. ఇప్పుడు చెప్తున్నారు. యెస్, ఆ రోజు ఆయన చెప్పారు. మళ్ళీ మళ్ళీ వచ్చారండి. ఆ మాస్టర్స్ మళ్ళీ మనం పిలిస్తే వచ్చారు. వస్తున్నారు. క్లాసులకి వస్తున్నారు. ఎటెండ్ మీటింగ్ మన ప్రోగ్రామ్ జరిగినప్పుడు వాళ్ళు పిలిస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేసి వస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి గురువుని మేమెక్కడా చూడలేదు. ఇంత అద్భుతమైన మాస్టర్‌ని ఎక్కడా చూడలేదు. అది. ఏ అంటే ఏది చెప్పాలో శాస్త్రంగా చెప్పేవారు, భయంగా చెప్పేవారు, ప్రూవ్ చేసి చూపించేవారు. ఏది గొప్పతనం అంది, ఎందులో గొప్పతనం ఉంది, మీరు చేసే ధ్యానం అంటే పూజల్లో ఉందా, భక్తి స్తోత్రంలో ఉందా అన్న ఛాలెంజ్ చేసి మాట్లాడేవారు. అంత అద్భుతమైన ఛాలెంజ్ చేసే మాస్టర్‌ని నేను నా జీవితంలో అయితే ఎక్కడా చూడలేదు. అలాగే అంత ఓపెన్ హార్టెడ్‌గా ఉండడం. మళ్ళీ కలిసిపోయి మాట్లాడడం అనేది అస్సలు జీరో. ఈరోజు ఆయన దగ్గర నేర్చుకున్నది అదొకటండి. నేను నాలో ఉన్నది ఆయనలో ఉన్నదాన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. అంటే ఆయన చూసి అంత కోపంగా, అంత ప్రదర్శనగా, అంత ఇదిగా చెప్పిన ఆయన మళ్ళీ సరెండర్ అయిపోవడం ఏంటి? నిజంగా పాద నమస్కారం చేసేవారండి. ఆ గురువు దగ్గరికి వెళ్లి ఆయన దగ్గర పాద నమస్కారం చేసి, సాష్టాంగ నమస్కారం చేసిన రోజులు కూడా అండి. ఎంతలాగా ఆయన ఒదిగిపోయారు చూడండి. నిజంగా. అంటే నేను జీరో అయిపోయానని చెప్పారు. నాలో ఏ అహంకారం లేదు. మీలో అహంకారం అక్కడ ఇమ్మీడియేట్‌గా సరెండర్ అయిపోయారండి అందరూను. ఈయనలో అహంకారం లేదు. నాలోనే ఎందుకుందనే క్వెషన్ వేసుకునేవాళ్ళమేమో ఆ మాస్టర్స్. ఎందుకంటే ఆయన సాష్టాంగ నమస్కారం చేసేవారు. సాష్టాంగ నమస్కారం చేసేటప్పటికి ఎటువంటి వారైనా కంపల్సరీగా ఆయన తప్పు ఒప్పుకోవాల్సిందే. నేను తప్పు చేశాను మహానుభావుడు, నేను తప్పు చేశాను. నీ వంటి వారిని చూడలేదని ఆయన కూడా సరెండర్ అయ్యేవారు. అలాగా మాస్టర్స్‌ని ఎంతో మందిని చూడడం జరిగిందండి. మాస్టర్స్ రావడం జరిగింది. మళ్ళీ మళ్ళీ రావడం జరిగింది. ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నారండి. ఆయన లేకపోయినా ఈరోజు సార్ ప్రోగ్రామ్ అంటే 100% వచ్చి యెస్, అటువంటి గురువు లేడు. ఆయన చెప్పిందే అద్భుతం. ఆయన ఇంతమందిని తయారు చేశారు. ఆయన లేకపోయినా ఈరోజు ఉన్నట్టే జరుగుతుందని ప్రతి మీటింగ్‌లోని ఎక్కడ ఏ గురువు వచ్చినా అక్కడ అదే రూపంగా చెప్పడం జరుగుతుంది. సో, మనం కూడా మాస్టర్స్ ఈరోజు నేను నేను కూడా చెప్తున్నాను మాస్టర్స్ అందరికి కూడా నేను ఒక్క పర్సన్ ఉన్నా మార్చాలి. ఆయన మా వెంట అట్లాగే తిరిగారండి. బండి మీద వచ్చేవారు. ఒక విలేజ్‌కి వెళ్ళాలి సార్ అక్కడ క్లాస్ ఉంది అక్కడ వెళ్దామండి. అంటే ఏ విలేజ్ అని అడిగేవారు కాదండి. ఎక్కడ ఎంత దూరం అని అడిగేవారు. పద, పద అనేవారండి అంతే. కూర్చొని రెస్ట్ ఉండేది కాదు. రాత్రి 11 అయినా ఆయన అద్భుతంగా మనతో పాటు కూర్చుండేవారు. అందరి తర్వాత అందరిని ఎక్కడైతే ఉండాలనుకుంటే అక్కడికి వెళ్దాం. అక్కడ కూర్చోవడం. మళ్ళీ సజ్జన సాంగత్యం. ఎలాగుందే క్లాసు? బావుందా? చెప్పానా? ఇంకా ఏంటి? ఇంకా ఏంటి? ఆయనలో వచ్చేది ఏంటి వర్డ్. ఇంకా ఏంటి చెప్పు? హ్మ్. చెప్పు. అని అద్భుతంగా మాట్లాడుతా ఉంటే నిజంగా ఏమనిపించాలో తెలీదు. ఏ గట్టి అప్పటికి ఇంకా ఇంకా కొట్టేస్తారేమో అని భయం. దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. ఆయన అందరికీ అద్భుతంగా ఎంతే అలాగే ఆయన టైం అయిపోయిందనుకుంటే గెట్ ఔట్ అందరూ ఎళ్ళిపోండి అనేవారు అంతే. టక్కని అందరూ అలా డిస్పర్స్ అయిపోవాలి. మళ్ళా. అంటే సిస్టమేటిక్‌గా ఉండేవారండి. మార్నింగ్ లేవాలంటే మార్నింగ్ అలా లేచిపోయారు. అద్భుతంగా ఎంత అద్భుతం అంటే ఆ మాస్టరు రియల్లీ గ్రేట్. ఆయనలాగే ఈరోజు కూడా మేము కూడా ఆయన బాటలో నడుస్తున్నాం. ఒక క్లాస్‌కి ఉన్నా, ఒక్క వ్యక్తి ఉన్నా ఎవరో ఒకరిని మార్చాలి. అదే తపన. ఈరోజు అప్పటి నుంచి అండి ఫ్రమ్ 2000 ఆన్వర్డ్స్ అంటే 97లో మొదలుపెట్టాను. 2000లో మెయింటెనెన్స్ సెంటర్ మొదలుపెట్టాను. స్టార్ట్ చేశాను. 2011 వరకు ఆయన సాధనలో నాతో సెంటర్‌కో 2 టైమ్స్ వచ్చారండి. ఆ సెంటర్ 2 టైమ్స్ వచ్చి మేడం మాస్టర్ నేను ఆ రూమ్‌లో ఒక పెద్ద మ్యాట్ వేశాను మాస్టర్. ఆ మ్యాట్ వేసుంటే, ఆ మ్యాట్ మీదే కిందనే కూర్చొని ఉన్నారండి. ఒక 30 మెంబర్స్ వరకు మాస్టర్స్ వచ్చున్నారు రూమ్‌లో అందరూ కూడా. ఆ మ్యాట్ మీద అక్కడే కూర్చున్నారండి. బాబా, కూర్చో బాబా, కూర్చోండి అని అందరిని దగ్గర కూర్చోబెట్టుకొని అసలు ఏ గురువు ఉంటాడు చెప్పండి? ఏ గురువు అలా ఉండరు. ఇంకొక జన్మ ఎత్తాలండి. ఏ గురువైనా ఇంకో జన్మ ఎత్తాలి. ఆయనలా ఉండాలంటే ఈ భూప్రపంచం మీద ఇంకో గురువు లేడు. లేడు అంటే ది కంప్లీట్ మ్యాన్ వన్ అండ్ ఓన్లీ వన్. హి ఈస్ ద వన్ అండ్ ఓన్లీ వన్. 100% అది.
అంత అద్భుతమైన ది గ్రేట్ మాస్టర్. ఆయన బాటలోని ఈ రోజుకి నడుస్తున్నామండి. అద్భుతంగా సేవ. ఈ థ్యాంక్ యూ రోజుకొచ్చి సార్. నేను థ్యాంక్ యూ. సెంటర్‌లో కూడా మాస్టర్ ఒక్క రూపాయి కూడా నాకు తెలీదు. ఫ్రమ్ 2000 ఆన్వర్డ్స్ స్టిల్ నౌ. ఈ రోజుకి నేను అంటే మన కరోనా వచ్చిన దగ్గర నుంచి జూమ్ క్లాస్ కూడా స్టార్ట్ చేశాము. ఓకే. గూగుల్ మీట్ ఉండేది. గూగుల్ మీట్‌లో క్లాస్ స్టార్ట్ చేసాం ఫస్ట్‌లో. దాని తర్వాత జూమ్ మీట్‌లోకి వెళ్ళాం. ఆ జూమ్ మీట్ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు చెప్తాం ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి. 1 రూపీ సింగిల్ నయా పైసా. సింగిల్ రూపీ కూడా తీసుకోలేదు. ఓన్లీ ఏంటంటే నాకు నా వరకు వచ్చింది నేను సేవ చేయడం, వెళ్ళటం, క్లాసులు చెప్పుకోవటం, నలుగురికి హ్యాపీనెస్ ఇవ్వటమే మా ధ్యేయం. పత్రిజీ గారి జోబీలో కూడా ఒక్క రూపాయి ఉండేది కాదు. లాల్చీ యేసుకొచ్చేవారు సింగిల్‌గాను. లాల్చీ తప్ప ఆయన దగ్గర ఏముండేది కాదు. అది. ఆ జోబీలో ఒక్క ఓకే. నచ్చుగా ఉన్నారు ఫ్రెండ్ సార్. ప్రాబ్లం అనుకుంటా. యాహ్! ఫ్రెండ్స్ వీక్షించారు కదూ. సో, మనం సార్ కూడా నే చాలా నే చాలా నేర్చుకోవాల్సింది నిజంగా అయితే నిరంకారం అంటారు చూడండి. యెస్ సార్. సార్ స్ట్రక్ అవుతున్నారు సార్. సూర్య స్థితిలో ఉంటాడు. పత్రిజీ గారు కూడా అంతే అద్భుతం. యెస్. యెస్ మేడం. స్ట్రక్ ఓకే. టైమ్ అయింది. అయిందా మేడం? యెస్ సార్. యెస్ సార్. టైమ్ యెస్. అయిపోయింది. ఓకే. యాహ్! నో ప్రాబ్లమ్ సార్. ఒక 2 మినిట్స్ థ్యాంక్ అండి. యూ సో మచ్. యెస్. మీరన్నారు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమన్నారంటే, నేను పత్రి గారితో నడిచాను గానీ, నాకు పత్రి గారితో అంత సాంగత్యం లేదని. ఇంత పెట్టుకున్నారు గదండీ సార్ ఎక్స్‌పీరియన్స్. యెస్. లేదని చెప్పారు. యెస్. సో, నాకు ఉన్నాయి అర్థమైంది మేడం. ఏంటంటే, పత్రి గారు ఎక్కడ నెగ్గాలో గాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వారని యెస్. నిరూపించింది వారు. 100%. 100% మ్యామ్. కదా! 100% అది. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ అంటే యూ వెరీ మచ్. యెస్ మ్యామ్. లేదు సార్. అలా ఎవరైనా మనల్ని అవమానించారంటే, మనం మనసుకు చాలా తీసేసుకొని సో, మనమైనా కోపంగా వెళ్ళిపోతాం అక్కడి యెస్. నుంచి. షూర్. యెస్. వద్దుపో వీళ్ళతో ఏంటి అని చెప్పేసి. కానీ ఆయన మళ్ళీ దాన్ని సరి చేసుకోవడం అని కాదు కానీ, ఆయన మళ్ళీ దాన్ని ఇచ్చేసుకొని వాళ్ళని యెస్. అలా అడగడం ఏంటి సార్? యెస్ మ్యామ్. మనకంటూ ఒకటుంటుంది కదా! అనేది ఒకటి యెస్. ఉంటుంది కదా! అది లేదు యెస్. ఆయనలో నిజంగానే జీరో. లేదు యాహ్! లేదు మేడం. అందుకే ద కంప్లీట్ మ్యాన్ హీరో అయ్యారన్నమాట. యెస్. 100% అండి. కంప్లీట్ వన్ అండ్ యాహ్! ఓన్లీ మ్యాన్. వన్ అండ్ వన్ ఓన్లీ అండ్ మ్యాన్. ఓన్లీ మ్యాన్. యాహ్! యెస్. వన్ అండ్ ఓన్లీ మ్యాన్. ఇది ఈరోజు యెస్ సార్. మాస్టర్స్ అందరూ వచ్చి డయాస్ మీద అదే చెప్తున్నారండి. హి ఈస్ ద ఓన్లీ వన్ పర్సన్. అలా సరెండర్ అయ్యే గురువుని ఎక్కడ చూడలేదండి. మెయిన్ ఏంటంటే ఆయనలో ఏదైతే ఉందో చెప్పడం సరెండరెన్స్. ఏదైనా ఉన్నాదంటే తప్పు ఉన్నదనుకో అక్కడ సరెండర్ అయిపోయేవారు. అది. హ్మ్. ఆయన తప్పు లేకపోయినా ఓకే. గురువుకి అక్కడ ఆ స్థానంలో మనతో పాటు మన ఆహ్వానం మన్నించి వచ్చిన వాళ్ళకి ఆయన గౌరవం ఇచ్చేవారు. ఆయన హ్మ్. అవమానించి పంపించేవారు కాదు. ఆయన ధ్యేయం అది. ఏ గురువుని కూడా అవమానించి పంపించలేదు. ఈయన తక్కువ అని కూడా చెప్పలా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత గాని ఈయనేం చెప్పాడు అంటే జనరల్‌గా మనం అనుకుంటాం. ఆడేటి వాడేదో చెప్తాడు కానీ అటువంటిది ఏ గురువు వెళ్ళిపోయినా కూడా ఏ గురువుని కూడా ఒక్క మాట అన్న రోజు లేదండి. ఆయన గురించి మళ్ళీ డిస్కస్ చేసిందే లేదు. యెస్ అక్కడే జీరో అయిపోయేవారు. అక్కడే సార్. టోటల్‌గా మరి జీరో. ఆయన కంప్లీట్ మనసు. మ్యాన్ యొక్క మూవీ వస్తే ఎలా ఉంటుంది సార్? అద్భు అద్భుతం మేడం. చెప్తున్నాం గదా! హి ఈస్ ద హ్మ్. వన్ అండ్ ఓన్లీ మ్యాన్. యాహ్! ఆది శంకరాచార్యులు మొదట్లో అప్పుడు స్టార్ట్ చేశారంటారు. ఓకే. హ్మ్. ఆధ్యాత్మిక అంతా అందరి ప్రపంచానందరికీ తెలిసే భారతదేశానంతటికి ఆయనకు ఏకైక గురువుగా ఒప్పుకున్నారు అప్పుడులేనే. ఆ గురుస్థానం ఇచ్చారు ఆది శంకరాచార్య గారు. సో, అటువంటి అంటే వన్ అండ్ ఆయన ఓన్లీ పర్సన్. ఆయన అప్పుడున్నారు కాబట్టి మనకిప్పట్లో యెస్. ఎవరికీ తెలీదు కాబట్టి మూవీ యెస్. గనుక తీస్తే రీచ్ అవుతుంది సార్ అందరికి. చూస్తారు అన్ కదా! తెలుసుకుంటారు యెస్ కదా! మేడం. ఆయనంటూ ఒకప్పుడు ఉన్నారని. కానీ యెస్. పత్రి గారు మన మధ్యలో ఉండి వెళ్ళిన వారు. ఈ మధ్యలోనే ఉండి వెళ్ళిన వారు. యెస్ మేడం. ఆల్‌మోస్ట్ మీరంతా కూడా చూసారు సార్. మేమంటే కొంతవరకే చూసాం. ఇంకా యెస్. చూడని వాళ్ళు కూడా ఉన్నారు కదా! మరి యెస్ మ్యామ్. ఆల్రెడీ మీరు చూసిన వాళ్ళు, మరి మూవీ తీస్తే ఇంకేమి సార్? ఇంకా ఏం తెలుసుకోవాలంటారు మూవీ ద్వారా? ఎలా రీచ్ అది అవుతుంది? 100% జనాలకి మేడం. కానీ నేను చెప్తున్నాను కదా! హ్మ్. గురువులే ఈరోజు పంపిస్తారు. ఈ ఆధ్యాత్మిక గురువులందరూ కూడా ప్రతి హ్మ్. ఒక్కరిని పంపిస్తారు. వెళ్ళండి, ఆ సినిమా చూడండి. పత్రిజీ గారి తాలూకా ఆచరణ పెట్టండి అని చెప్పడం జరుగుతది. ఎందుకంటే, ఈయన చెప్పినట్టుగా సత్యం ఎవ్వరు చెప్పలేదు. ఈ రోజుకొచ్చి నేను ఛాలెంజ్ చేస్తాను. సత్యాన్ని చెప్పిన ఏకైక వ్యక్తి ది కంప్లీట్ మ్యాన్, వన్ అండ్ ఓన్లీ వన్ మ్యాన్ దిస్ బ్రహ్మ సుభాష్ పత్రి గారు. మీరు యెస్. ఎన్ని క్లాసులటో వెతకండి.
ఎన్ని వీడియోలు అంటే చూడండి మాస్టర్స్. ఓకే అండి. ఉమ్, ఏ ఒక్క మాస్టర్ కూడా మన పత్రిజీ గారు చెప్పినట్టు లేదు. అది ఉమ్, అంత క్లారిటీతో వచ్చిన వ్యక్తి ది వన్ అండ్ ఓన్లీ పర్సన్. యూనివర్స్ మొత్తానికి ఒక్కరేనండి, ఈయన ఒక్కరే. మీరు చూడండి, ప్రతి గురువు ఈ రోజు చూడండి, ధ్యాన యజ్ఞాలు అయినప్పుడు ఎంతో మంది గురువులు వస్తున్నారు, మన ఆహ్వానాన్ని మన్నించి వస్తున్నారు. ఏ అవును. ఒక్కరైనా పత్రిజీ గారి నుంచి వేరేగా చెప్పడం జరిగిందండి? లేదు. ఎప్పుడు లేదు. ఎందుకంటే ఆల్రెడీ లేదు. సరెండర్ అయిపోయారు. ఈ రోజు అవును సార్. ఈయన చెప్పింది సత్యం అని ఒప్పుకున్నారండి అందరూను. ఈయన ఉమ్, నడిచిన మార్గం సత్యం అది. ది బెస్ట్ ఉమ్, రూలర్ కింద, అడ్మినిస్ట్రేటర్ కింద ఒక రకంగా చెప్పాలంటే, ఇంతమందిని తయారు చేసంటే హి ఈజ్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. యా. గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి వరల్డ్ మొత్తంలోని ఈ రోజుకొచ్చి ఆయన లేకపోయినా ఉమ్, అడ్మినిస్ట్రేషన్ ఇంకా అద్భుతంగా జరుగుతుందంటే మరి ఏంటి చెప్పండి మేడం? ఈజ్ ఎ ఎస్ గ్రేట్ సార్. రూలర్, గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, ఉమ్, గ్రేట్ మాస్టర్. వరల్డ్ మొత్తానికి ది గ్రేట్ మాస్టర్ అన్నమాట. యా. ఎక్కడైనా ఉందండి సూపర్ సార్. మాస్టర్? ఎక్కడైనా అవును సార్. ఏదైనా ఒక ఒక గురువు అంటే గురువు కాదండి, ఒక సంస్థను స్థాపించిన వ్యక్తి లేకపోతే ఉమ్, ఏమవుతున్నాయి సంస్థలు? ఇదే ఉమ్, మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. రాజస్థాన్‌లో రాజస్థాన్‌లో ఒక మఠం ఉందండి. వాళ్ళకి ఉమ్, 60,000 మంది భక్తులున్నారు. ఉమ్, 60,000 మంది భక్తులున్నారు. ఈ 60,000 మంది భక్తులు కూడా వాళ్ళ గురువున్నారు. ఆ గురువు ఏంటంటే ఆకస్మికంగా బాడీ వికెట్ చేశారు. ఉమ్, రీసెంట్‌గా అది కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ జరిగిందండి. ఉమ్, ఈ 60,000 మంది భక్తులకి ఇంకో గురువు లేడు ఈరోజు మొన్నటి వరకు. ఉమ్, గురువు లేడు. గురుస్థానం లేదు. ఆళ్ళకి ఏం చేయాలో, ఆ సంస్థని ఏం చేయాలో, ఎవరికివ్వాలో, ఎవరు గురు స్థానంలో ఉన్నారో కూడా తెలీదు. ఓకే ఉమ్, అండి. అటువంటి సిస్టమ్‌లో రీసెంట్‌గా ఏం చేశారంటే, మన హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ దాజీ గారికి వాళ్ళు ఇన్వైట్ ఉమ్, చేసుకున్నారు. సార్, ఉమ్, మాకు అంటూ ఒక గురువు కావాలి. సో, ఉమ్, మీరు గురుస్థానం తీసుకోండి. మేము ఈ 60,000 మంది భక్తులము ఓకే. ఉమ్, మేమందరూ మీ సంస్థలో ఉంటాము. మా ఉమ్, సంస్థ ఎట్లాగుంటుంది, మాకు మీరు గురువుగా యాక్ట్ చేయండి. ఆ ఉమ్, గురుస్థానం తీసుకోండని 60,000 మంది కూడా ఆయన గ్రూప్‌లో జాయిన్ అయ్యారండి. హార్ట్‌ఫుల్‌నెస్ ఉమ్, మెడిటేషన్‌లో. ఓకే. ఉమ్, అక్కడేంటంటే గురుస్థానం లేకపోతే ఇంతమంది కూడా 60,000 మంది భక్తులు వాళ్ళకి అగమ్య గోచరంగా ఉన్నారు. ఎవరు ఆ స్థానం భర్తీ చేస్తారు? మరి ఉమ్, అదే స్థితిలో మనకి గురుస్థానం ఎవరున్నారు చెప్పండి మేడం? ఉమ్. మనకి గురువుగా తన తదనంతరం ఎవరైనా ఈయన గురువు అని చెప్పారా? లేదు సార్. ఏది? సత్సాయిబాబా చనిపోయినప్పుడు ఆయనకి ఆయన కుమారుడుగా తీసుకున్న అతన్ని గురుస్థానం ఇచ్చారు. ఆయన నెక్స్ట్ అవును. ఈయన ఉంటాడని చెప్పడం జరిగింది. అలా తక్కిన సంస్థలు వదిలేయండి. బట్ యా. ఇలాగా ఆ గురుస్థానం మన సంస్థలో ఎక్కడిచ్చారు? పిఎస్ఎస్ఎంలో ఎవరికిచ్చారు? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎవరికిచ్చారు? ఆ పిరమిడ్ గురుస్థానం మాస్టర్స్ ఎవరికీ అండి. లేదే. ఎస్. అక్కడ జీరో. వీరు. ఆయనకి తెలుసు. ఆయన ఈ దేహాన్ని వదిలిపెడుతున్నారని తెలుసు. కానీ ఆ గురుస్థానం ఇవ్వలేదు ఎవరికీ కూడా. కానీ మరి సంస్థ ఏమైపోయినట్టు? ఎస్. ఒక్క సంవత్సరం సార్ కాలం. ఇక్కడ సార్ యెస్. డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ వెంకట్ గారు ఉన్నారు. సో ఒక్కసారి మాట్లాడిద్దాం మరి ఓకే. సార్‌ని ఓకే. కూడా. సార్. యాహ్! యెస్. నమస్తే సార్ సార్ వెంకట్. మ్యూట్‌లో ఉన్నారు సార్ వెంకట్ యెస్. సార్. ప్రకాష్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. సార్ సత్యాలు చెప్పేసాం సార్. సార్ మన పత్రిజీ డాక్యుమెంటరీ సిరీస్ సంబంధించిన యెస్. ట్రైలర్స్ ఏమైనా చూసారా సార్? చూసాం సార్. ఫస్ట్‌లో మీరు పంపించారు కదా! ఒకటి ఫస్ట్ ట్రైల్ వచ్చింది చూసాం. ఓపెనింగ్ అని మళ్ళీ సెకండ్ సెషన్ ఏదో స్టార్ట్ చేసామని చెప్పేసి సెకండ్ సీరీస్ స్టార్ట్ చేసామని యాడ్ కూడా చూసాను సార్. ఎస్ సార్, ఎస్ సార్, అవును యెస్ సార్, సార్. యెస్ సార్. బ్యూటిఫుల్ ఎస్ సార్. సార్, చాలా క్లారిటీని చాలా అద్భుతంగా ఇస్తున్నారు మీరు. నిజంగా ఎస్ సార్. యెస్. సూపర్. సార్ సూపర్. అయితే యెస్. అదే మీ వరకు వచ్చే ఉంటుంది. మనం యెస్. పత్రిక ఈ డాక్యుమెంటరీ సిరీస్ ని మూవీ లాగా యెస్ సార్. మనం 100 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం అన్న విషయం మీ దాకా వచ్చే ఉంటుంది. సార్. యెస్. విన్నారా సార్ ఈ విషయం, ఈ న్యూస్ విన్నారా? లేదు సార్. అది వినలేదు మనం ఇంకా. యెస్. ఆగస్ట్ 31న పత్రి మేడం బర్త్డే రోజు మనం ఓకే. తెలంగాణ, ఆంధ్ర అండ్ కర్ణాటకలో 100 థియేటర్స్ లో మనం ఓకే సార్. మూవీ లాగా రిలీజ్ చేసుకుంటున్నాం పత్రి గారి ఈ డాక్యుమెంటరీని. సార్. ఎస్ సార్. సో ఆ కార్యక్రమాల్లోనే ఉన్నాం. ఏదైతే మనం ఇంత ముందు షూటింగ్ స్టార్ట్ చేసి కొంత మిగిలిపోయిందో అది యెస్ మనం సార్. ఈ జనవరి నుంచి ఫండ్ రైజింగ్ చేస్తున్నాం అండి. ఈ షూటింగ్ కూడా కంప్లీట్ చేసి ఇదంతా పూర్తి చేయడానికి. సార్. అందులో మనం కొంత సక్సెస్ అయ్యాము.
ఇంకా కొంత Sir. రావాల్సి ఉంది. ఇంకా అది ఈ నెల అంతా కూడా షూటింగ్, ఎడిటింగ్ ఇవన్నీ చేసి నెక్స్ట్ మంత్ 31st అంతా థియేటర్ లో రిలీజ్ చేయాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నాం సార్. అది ఓకే విషయం. సో సార్. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సార్. క్లాసెస్ బాగా చెప్తున్నారు. నేను చాలా చోట్ల మీ క్లాసెస్ ఇట్లా చూశాను. కొంచెం Yes, sir. మీరు ప్రతి క్లాస్ లోనూ కొంత పత్రి గారి బ్రహ్మర్షి పత్రిజీ ఈ డాక్యుమెంటరీ సిరీస్ కి ప్రతి Yes, sir. పిరమిడ్ మాస్టర్ కాంట్రిబ్యూట్ చేసేలాగా కొంచెం అందరినీ మోటివేట్ చేయాలి సార్. ఓకే సార్. తప్పకుండా అది సార్. ఎందుకంటే మనకు పెద్ద టైం ఏం లేదు. ఈ నెలే ఉంది టైం. ఎస్ సార్. చేసుకుంటే మనం కంప్లీట్ చేసి దీన్ని మంచిగా థియేటర్స్ లో రిలీజ్ చేసుకొని ఏమంటారు ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయొచ్చు ఒక పెద్ద స్థాయిలో. అది ఓకే చిన్న సార్. విషయం ఏం కాదు 100 Yes. థియేటర్స్ లో రిలీజ్ చేయడం అన్నది. ఎస్ సార్. సో అది సార్. సో మనకి ఇంకా చాలా అవసరం ఉంది. కాబట్టి Yes, మీరు sir. కూడా ఒక చెయ్యి వేసి ఇది తప్పకుండా పూర్తి సార్. అవ్వడానికి మీరు కూడా భాగస్వామ్యం తీసుకోవాలి సార్. ఎస్ సార్. తప్పకుండా చేద్దాం సార్. పత్రిజీ గారు Yes, sir. ఈరోజు యూనివర్స్ని పాలించే అద్భుతమైన మాస్టర్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఐఎస్ ఎంతమందికి ఆ ధ్యాన జాగ్రత్త అయిపోయింది కదా. ఆయన అనుకున్న ఏదైతే ఉందో సాధించేశారు. ధ్యాన విశ్వం sir, కూడా yes. అయిపోయింది. ది 21st day ఆఫ్ డిసెంబర్ ధ్యాన విశ్వం ఆయన ఏదైతే ఆ సంకల్పం పెట్టారో మా ధ్యాన యజ్ఞాలు స్టార్ట్ చేశారు. అదే రోజున ఈ రోజు వరల్డ్ మెడిటేషన్ డే వచ్చిందంటే మరి ఆయన అద్భుతమైన సంకల్పం కదా సార్. Yes, sir. ఈ- సార్ ఈ అయితే ప్రకాష్ గారు సార్. చిన్న విషయం ఏంటంటే మనం ఇది హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ లో పెట్టుకున్నాం. Yes, సో sir. ఇప్పుడు శిరీష గారు యుఎస్ నుంచి వెయిట్ చేస్తున్నారు. Yes, yes, మేడం sir. మేడం ది మనం మెసేజ్ విన్నాక Sir. మీరు ఉంటారు కదా సార్, మనం దీని గురించి మరి డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఉంటాను సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ. నమస్తే ఓవర్ మాస్టర్. టు ఇందు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Yes, సో yes. ఏంటి సార్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ద కంప్లీట్ మ్యాన్ అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు కదండి ఫ్రెండ్స్. సో ఈరోజు మరి మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యాన్ని కొనసాగిద్దాం. సో మరి సిద్ధంగా ఉన్నారు అట్లాంటా నుండి శిరీష గారు. వెల్కమ్ చెప్పేసుకుందాం. మరి మేడం గారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ద కంప్లీట్ మ్యాన్ అంటే మరి మేడం గారు ఏం నేర్చుకున్నారు? సో వారి ఇంప్లిమెంట్ చేసిన విషయాలేంటి? ఆ విషయ జ్ఞానాన్ని అంతా కూడా మనం మరి ఇప్పుడు సేకరించుకుందాం. సో తెలుసుకుందాం. సో మేడం వెల్కమ్ మేడం, మీకు ది కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ కి వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇందు మేడం. సో ఇంతవరకు ప్రకాష్ మాస్టర్ చెప్పిన వ్యూ అయితే పత్రి సార్ని ఒక్కొక్క విధంగా ఒక కోణంలో వారి జ్ఞానాన్ని తీసుకోవటం జరుగుతుంది. ఆ భాగంగా సో ఇప్పుడు మనం ప్రకాష్ మాస్టర్ నుంచి తెలుసుకున్నాము. ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన వెంకట్ గారికి వారి టీంకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను చాలా క్యూరియస్ థ్యాంక్ యూ. మూవీ ఎలా వస్తుందా అని. అంటే మీరన్నట్టు మనకు ఆది శంకరాచార్యులను చూడలేదు, వీరబ్రహ్మేంద్ర స్వామిని చూడలేదు, వేమనని చూడలేదు. ఇదంతా ఒక మాస్టర్ని చూడాలి అంటే ఒక మూవీ ద్వారా చూసాం. సో ఆ మూవీ చూసినప్పుడు అర్థమైంది ఆ సమయంలో మనము ఉండింటామా లేదో తెలీదు, కానీ వారి జ్ఞానం కానీ వారి శక్తిని కానీ మనం అనుభూతి చెందలేదు. ఆ సినిమా ఎంతో ఇన్స్పైర్ చేస్తుంది. ఎందుకంటే ఇన్ని వర్డ్స్ ఉన్నా కూడా ఒక చిత్రం అనేది త్వరగా మన క్యాప్చర్ చేస్తామన్నమాట. ఆ భావన అనేది ఏ భావనతో ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేస్తాడో ఆ భావన అనేది త్వరగా అందరిలోకి చేరుకుంటుంది. అయితే ఇది వెంకట్ గారికి పెద్ద ఛాలెంజ్ అనుకుంటాను. ఒక పత్రిజీని చూపించటం అంటే ఈ సమయంలో మనము పత్రి సార్తో నడిచాము, అలాంటి మాస్టర్ని వేదిక పైన తీసుకొస్తున్నారు అంటే నాకైతే ఊహకు కూడా అందట్లేదు ఎలా ఉంటుందో ఉండబోతుందో అని. అంత సులభమైనది కూడా కాదు ఈ టాస్క్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పటికే ఈ వేదిక పైన ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ని పరిచయం చేసుకున్నారు, ఎంతోమంది జ్ఞానాన్ని వాళ్ళ అనుభవ సారాన్ని విన్నారు. ఒక్కొక్క మాస్టర్ది ఒక్కొక్క పెద్ద స్టోరీ. మళ్ళీ అలాంటి స్టోరీస్ని క్రియేట్ చేసిన మాస్టర్ స్టోరీ ఎలా చూపిస్తారో నాకైతే అర్థం అవటం లేదు. నేను కూడా స్క్రీన్ పైన డైరెక్ట్గా చూసి ఆనందిస్తాను. యాక్చువల్లీ ఒక నిమిషం దీని గురించి చెప్పి ముందుకెళ్తాను. ఈ ప్రాజెక్ట్ ఓకే అయినప్పుడు నాకు జ్వరం వచ్చిందండి. సో అండ్
ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఐ గో త్రూ చాలా విషయం, నేను చాలా గో త్రూ అయ్యాను అనమాట. సో ఒక రోజు సడన్ గా ఆ, హర్తాల్కి వెళ్ళిపోయి అక్కడ సార్ శక్తి స్థల దగ్గర కూర్చొని ఎందుకు ఇది ఇంత ఏంటి ఆన్సర్, ఏదో ఒక ఆన్సర్ కోసం అక్కడ కూర్చున్నాను అనమాట. కూర్చుంటే అప్పుడు ఒకసారి ఎప్పుడో 90s లో 95-96 ఆ టైంలో ఒక సీనియర్ పీరియడ్ మాస్టర్ పత్రి గారిని అడిగారంట, ఇన్ని పనులు మీరు ఎలా చేయగలుగుతున్నారు, మీకు ఎలా సాధ్యమైందని అడిగితే పత్రి గారు ఒకే ఒక మాట చెప్పారంట, నేను ఆలోచించనయ్యా అని. Yes. సో దట్ ఆన్సర్ నాకు చాలా 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 ఎక్కిందనమాట. అది ఓహో, మనం ఆలోచిస్తేనే మనకి ఇన్ని సమస్యలు, ఆలోచనల వల్లే సమస్యలు, ఆలోచించడం మానేద్దాం. Yes. సో ఒక ఇన్స్ట్రుమెంట్ లో ఉందాం, ఏం జరుగుతుందో జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను బాగా చేయాలని ప్రయత్నిస్తే నా శక్తి ఏంటో, నా పరిధులు ఏంటో నాకు ఉంటాయి. పత్రి గారి విషయంలో అన్ని పరిధుల్ని బ్రేక్ చేస్తే తప్ప అక్కడికి వెళ్ళలేదు. సో అలా నేను కొంత గోత్రు అయ్యాక ఈ రియలైజేషన్ వచ్చినప్పుడు ఐ సరెండర్ మేడం. ప్రాజెక్ట్ కి, డాక్యుమెంటరీకి నేను సరెండర్ అయిపోయాను. అది ఎట్లా తీసుకెళ్తే అట్లా. నన్ను అన్ని కంఫర్ట్స్ ఇచ్చినప్పుడు ఐఎమ్ ఓకే, అలాగే చేశాను. నా కంఫర్ట్స్ అన్ని తీసేసి నన్ను పూర్తిగా జీరోలో పడేసినప్పుడు అలాగే ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు నెమ్మదిగా బ్రిక్ బై బ్రిక్ ఇప్పుడు బిల్డ్ చేస్తున్నాం. అప్పుడు కూడా నేను ఇలాగే ఉన్నాను. సరెండర్, ఏది జరిగితే అది ఓకే నాకు. అది మేడం. అంటే మీరు అడిగిన దానికి నిజంగా నా Yes. శక్తికి మించిందే ఇది. ఇది కోర్స్ నేను Yes. చాలా సార్లు ఫీల్ అవుతుంటాను నేను. యా థ్యాంక్ యూ సార్. యాక్చువల్‌గా ప్రతి డైరెక్టర్ వెనకాల ఏమి ఉంది ఆలోచన అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాము. మీరిప్పుడు ఆలోచన అనేదే లేదు అంటే ఎంత శూన్యం నుంచి మీరు ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఆ ప్రతి ఒక్క డ్రాప్‌ని మీరు అందుకోవటం జరుగుతుంది. సో, అక్కడ ఆలోచన లేకుంటే మీరు రాదు, కానీ మీరు ఆలోచన పెట్టారు కాబట్టి వచ్చింది. కానీ దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి అన్నప్పుడు మాత్రం మనం మళ్ళీ శూన్యంలోకి వెళ్ళిపోయినప్పుడే ఆ జ్ఞానాన్ని సరైన సమయంలో మళ్ళీ అందించగలిగే శక్తి మనకొస్తుంది అని అర్థమవుతుంది. ఇది అర్థం అవ్వాలి, ఒక డైరెక్టర్ వెనక ఒక పర్సెప్షన్ అర్థం అవ్వాలి అంటే అంత ఈజీ కాదు. అయితే కొద్దిగా ఏదైతే ఇప్పుడు మేము జస్ట్ ఒక ప్రోమో వీడియో చేయాలి అనుకున్నాం అనుకోండి. సో, ఆ ప్రోమో వీడియో చేయటానికి ఎంత ఎఫర్ట్స్ పట్టాలి, అసలు మన ఫీలింగ్, మన థాట్‌ని, మన ఎనర్జీని అక్కడ కాంట్రిబ్యూట్ చేయాలి అంటే అంత ఈజీగా పిక్చరైజేషన్ రాదు. అది ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు తెలుస్తుంది డైరెక్టర్ ఒక హార్డ్ వర్క్ ఏంటి అని. సో, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ. అండ్ మీరు యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ మేడం. ఎంటైర్ ఈ 2 years జర్నీలో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ముందుకొచ్చి ఈ రోజు ఒక డైరెక్టర్ వ్యూని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్. నాకు అర్థమైపోతోంది మీ సినిమా, అందుకు చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ధ్యాన మిత్రులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఇందు గారు చాలా బాగా వెల్కమ్ చేశారు. థ్యాంక్ యూ ఇందు గారు. యాక్చువల్గా పత్రి సారు, నేను ఎలా చూశాను, నేను ఏం నేర్చుకున్నాను అంటే, నాకు సార్ అంటేనే ఒక కాంతి, ఒక మహా చైతన్యము. ఎలా అంటే ప్రతి ఒక్క క్షణము ఎరుకతో, జ్ఞానంతో, స్నేహభావంతో అందరినీ మేలుకొల్పిన మనందరి గ్రాండ్ మాస్టర్ పితామహ పత్రి గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. సార్, నాకు ఎప్పుడు కూడా సార్ అంటే జ్ఞానమే గుర్తొస్తుంది. అంటే మనం ఏ దృష్టితో చూస్తామో మనము అదే ఉంటాము అనేదే మనకు తెలుసుకోవాలి. అయితే నేను ఎప్పుడు మాస్టర్ని, పత్రి సార్ని చూసిన జ్ఞానం మాత్రమే గుర్తొస్తూ ఉంటుంది నాకు. సార్ 18 ప్రిన్సిపల్స్ మనకిచ్చేశారు. ఎంత అండి, 18 ఆదర్శ సూత్రాలు, ఎంత 18 ప్రిన్సిపల్స్ ఒక్క పేజీలో అయిపోతుంది. కానీ దాంట్లో మనకు శక్తిని సంపాదించుకోవాలి, శక్తిని ఎలా మనం పెంపొందించుకోవాలి, తర్వాత మనము ఎలా జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి, ఎలా మనము ముక్తిని పొందాలి, అన్నీ ఆ 3 విషయాలే కావాలి ప్రతి ఒక్కరికి. శక్తి కావాలి, జ్ఞానం కావాలి, నాకు ముక్తి కావాలి అని అడిగిన వారే అందరూ కూడా. మరి అందరి కోరికలను కూడా సారు ఒక మార్గంలో
ఎంత బాగా, ఎంత సులభమైన రీతిలో ఎన్ని వేదాలు, ఎన్ని ఉపనిషత్తులు, ఎంత మనకి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనము ఎన్నో శాస్త్రాలను అవపోసన పట్టి దాన్ని సింప్లిఫై చేసేసారు. మళ్ళీ మనం ఇన్ని వేదాలు చదవాలా అంటే అది మన ఇష్టం. కానీ ఈ 18 ప్రిన్సిపల్స్‌లో సారు శక్తిని ఎలా పొందాలి అని తెలిసిపోయాక ఇంకేం కావాలి మనకి? జ్ఞానం ఎలా రావాలి అని తెలిసిపోతోంది. జ్ఞానం ఎక్కడి నుంచి మనం జ్ఞానం తీసుకోవాలి అని మనకు అర్థమవుతోంది. మరి ముక్తి మార్గం ఎవరు ముక్తినిస్తారు? సో పత్రి సారు ఎంతో చక్కగా మనకి 18 ప్రిన్సిపల్స్‌లో చెప్పారు. మన కర్మలు, మన కార్యాల ద్వారానే మనం ముక్తిని పొందగలుగుతాం. మన అటాచ్మెంట్స్, డిటాచ్మెంట్స్ మనం చెక్ చేసుకోవటం ద్వారానే మనం ముక్తిని పొందగలుగుతాం. ఎంత సింప్లిఫై చేస్తే అంత ఎన్లైటెండ్ మాస్టర్ అండి. ఎంత మనకి ఒక విషయాన్ని అర్థం చేసుకొని అది ఆచరణలోకి తీసుకుని వచ్చే విధంగా మనల్ని మేల్కొల్పడం అంటే అంత సులభం కాదు. ఎందుకంటే ఆల్రెడీ మన మైండ్ అలా, అంటే నాకు అందరి గురించి తెలీదు. ఎన్ని రకాలుగా మనసుని గందరగోళంలో పడేసుకున్నాను అంటే అన్ని విషయాలుగా గందరగోళంలో పడేసుకున్నాం. మనకు ఎంతో అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏది సరిగ్గా కనిపించదు, సరిగ్గా అర్థమూ అవ్వదు. మరి ఇలాంటి సమయంలో ఎవరు ఏది చెప్పినా మనకి ఏది తీసుకుంటున్నాము అని ఎరుక కూడా ఉండదు. సో అలాంటి సమయంలో ఏది మనకు సూత్రం పనిచేసింది అంటే ధ్యానము అదొక్కటే సారు మనకి ఎంఫసైజ్ చేస్తూ ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క ఇల్లు సారు ఇంటికి వెళ్ళి మరీ ధ్యానాన్ని బోధించారు. ఏ గురువు మన ఇంటి దగ్గరకు వస్తారు? ప్రతి ఒక్క గురువుని, ఒక దేవుని చూడాలన్నా మన ఇల్లు దాటి వెళ్ళాలి. అలాంటిది మన దగ్గరికి రావటం ఏంటి ఒక గురువు? ఎంత కరుణ ఉంటే ఇంకా ఎంత మాటల్లో చెప్పలేము ఆ కరుణని. ఇంకా మనం ప్రజెంట్ చేసుకోవటమే ఆ కరుణని. ఒక కరుణ అంటే ఇలా ఉంటుందా అనేది మన యాక్షన్స్ ద్వారానే తెలుసుకోవాలి ఇంకందరూ. సారు ఇంత ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఒక 5 ఫింగర్స్ కాన్సెప్ట్లో పెట్టేశారండి. శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ, విశ్వాత్మ. ఎంత సులభంగా ఇచ్చేశారండి. బుద్ధి జ్ఞానం ఉండాలి, ఇంకిత జ్ఞానం, కామన్ సెన్స్ అనేది ఎక్కడ పోయింది? ఈ కర్మలు ఎలా ప్రోగు చేసుకుంటున్నాము? ఇంకిత జ్ఞానం లేకుండా. మరి ఇన్ని చదువులు చదువుకుంటున్నాము, ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ఈ ఇంకిత జ్ఞానం ఎక్కడ పోతుంది? ఈ ఇంకిత జ్ఞానం ఎందుకు రావట్లేదు? ఈ కామన్ సెన్స్ని సారు మనకు తీసుకొచ్చారు. ఈ కామన్ సెన్స్ లేదు అంటే పూర్తిగా ఎరుకలో లేము మనం. పూర్తిగా ఎరుక ఉన్నప్పుడు ఎవ్వరు ఏ తప్పు చేయరు. ఇంకా అక్కడ తప్పు ఒప్పు అనేది ఉండదు. ఎరుకలో సరైనది ఉంటుంది. సో ఆ సరైన భావన, సరైన ఆలోచన, సరైన మాట, సరైన ఇంటెన్షన్, సరైన పని అని ఎలా తెలుసుకున్నాము? ధ్యానం లేకపోతే తెలుసుకోవటం సాధ్యమా? ఎరుక లేకపోతే, ఎరుక ఉంది అనుకుంటున్నాము, ఎరుకలో ఉన్నాము అనే భ్రమ. మళ్ళా ఆ భ్రమలని దాన్ని పోగొట్టాలి అంటే ఎలాంటి మాస్టర్ ఉండాలి? ఆ మాస్టర్ కోప్పడ్డారు, మాస్టర్ అరిచారు అంటే, మాస్టర్ కొట్టారు అని మనం పదాలు వాడుతున్నాం. కానీ అలాంటి దెబ్బ పడకపోతే, మనకి ఆ వాయిస్ రాకపోతే మనం ఇంకా ఏమైపోయేవాళ్ళం? మన మనసు ఎక్కడ కూరుకుపోయిందో మనకు తెలుసా అసలు? మనలో మనం ఎప్పుడైనా చూసుకున్నామా? ఏ ఆలోచనలతో ఉన్నాము అనే ఎరుక కూడా లేదు. అందరి గురించి నాకు తెలీదు. నేను తెలుసుకుంటున్నాను, నా జీవితం బాగుంది, నేను బాగా చదువుకుంటున్నాను, ఆనందంగా ఉన్నాను, ఇంతే కదా లైఫు. పేరెంట్స్కి అంటే మన ప్రవర్తన వాళ్ళకు నచ్చుతున్నప్పుడు అంతే కదా మనం ఇవ్వగలుగుతాము. మళ్ళీ పెళ్ళయ్యాక భర్తకి, సొసైటీకి అన్నీ మన ప్రవర్తనలే కదా కారణం.
మనం నచ్చుతాము, నచ్చలేదు అని. సో, నచ్చుతాము అంటే బానే ఉంది. నచ్చలేదు అన్నప్పుడు? నచ్చలేదు అన్నప్పుడు ఏ దుఃఖం కలుగుతోంది మనకి? అంటే ప్రతి ఒక్కరు వారి అభిప్రాయంతో మనం ఏకీభవించేసి, మన ఆనందాన్ని, మన దుఃఖాన్ని దా దానితో పోల్చుకోవడం చేస్తున్నాం. అది సమంజసమా? సో, మన శక్తిని మనం ఎలా కోల్పోతున్నాము అనే ఎరుక కూడా లేదు. ప్రతి ఒక్క విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నాం. సో, ధ్యానము, ఎరుక ఆ 2 పదాలు లేనప్పుడు ఇది జరిగిందా అంటే లేదు. నా జీవితంలో ఆ ఎరుక లేదు. ఎవరైనా ఏమైనా అన్నారు అంటే దుఃఖించడం. ఎందుకు అన్నారు అని బాధపడటం. ఆ దుఃఖమే మళ్ళీ మళ్ళీ ఆ మనసులో పదే పదే తిరగటం. ఆ అవమానమే మళ్ళీ మళ్ళీ మనం దాన్నే ప్రతి ఒక్కరికి కంప్లెయింట్‌గా ఇచ్చుకోవడం. అలాగే ఉన్నింది. అదే సహజం అనుకున్నాం. ఇంతే కదా! అందరూ సుఖదుఖాలు పంచుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ అయినా, ఇంట్లో మనకు సన్నిహితులైనా ప్రతి ఒక్కరు ఇదే కదా అని ఇదే సహజము అని అదే సహజము అనుకొని ఆ భ్రమలో కూడా ఉండిపోయాం. మరి ఈ సహజం అనుకున్న భ్రమని తొలగించేవారెవరు? ఆ జ్ఞానం, ఆ ఎరుక ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? సారు ప్రతి ఒక్కసారి మాట మీద ధ్యాసను నేర్పించారు. శ్వాస మీద ధ్యాసను నేర్పించారు. ఈ ఈ ఈ ఈ ఈ మినిమమ్ ఈ ఫుడ్ గురించి, ఆహారం తినే దాని మీద ధ్యాస నేర్పించారు. అసలు ఎటువంటి ఆహారం తినాలి? ఎటువంటి ఆహారం తినకూడదు? ఎంత తినాలి? ఎంత తినకూడదు? సో, ఏమైంది? అందరూ చదువుకున్న వాళ్ళమే. ఏమైంది? మన సెన్సెస్‌ని మనం కంట్రోల్ చేసుకునే స్టేట్‌లో లేం మనం. ఎందుకు? దానివల్లే దుఃఖము. సో, ఇంత దుఃఖం ఎక్కడి నుంచి వస్తోంది? ఆనందం ఉంటోంది అనుకుంటున్నాము. డబ్బుంది, ఇల్లుంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో ఉన్నాను. ఎంతో అడ్వాన్స్డ్ సివిలైజేషన్, ఎంతో అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళలో హ్యాపీనెస్ ఉంది అనుకుంటున్నారా? కనిపించినట్టు ఆనందం ఉంది అనుకుంటున్నారా? అస్సలు లేదు. వాళ్ళ మనసులో చూస్తే గందరగోళం, బాధలు, డిప్రెషన్లు, ఇంత దుఃఖం. సో, మనము ఈ ధ్యానము అనేది పరిచయం లేకపోతే ఈ ప్రపంచంలో, ఈ వ్యవస్థలో ఈ దుఃఖము విన్నప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? సో, దాన్ని మనం ఎలా లోపలికి తీసుకుంటాము? తీసుకున్నప్పుడు ఏమీ చెయ్యలేము అనే భావన ఉన్నప్పుడు, ఏమీ చెయ్యలేదు అనే ఒక ఆ నిరాశ తత్వం కూడా మనకి ఏమవుతోంది? మన ఎనర్జీ డ్రైన్ చేసేస్తోంది. సో, మనకు ఎక్కడెక్కడ కర్మలు యాడ్ చేసుకుంటున్నాము అని ఎరుక లేదు. ఓకే, నేనేమీ దొంగతనం చేయట్లేదు, నేనేమీ మర్డర్ చేయట్లేదు, నేనేమీ ఒకరిని హింసించట్లేదు అనుకుంటున్నానే కానీ నేనేమీ చేయలేకపోతున్నాను. ఈ వ్యవస్థని ఇలా చూస్తూ కూడా నేనేమీ చేయలేకపోతున్నాను అనే నిరాశ కూడా సరైనది కాదు. మనము ఎంత జడ్జ్ చేసేస్తూ ఉంటాము. నేను జడ్జ్ చేసేసుకుంటూ ఉంటాము. ఇతరులను జడ్జ్ చేసేస్తూ ఉంటాము. వీడింతే, వాడింతే, దేశం ఇంతే. ప్రతి ఒక్కరిని జడ్జ్ చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరిలో జోక్యం చేసుకుంటుంటాం. అది చేసుకున్నప్పుడు ఏం జరుగుతోంది? ఆ శక్తి మనకు శక్తిని ఇస్తోందా? శక్తి పోతోందా? అనే ఎరుక కూడా లేదు. సో, ఒకరిని దూషించేస్తుంటాం. ఇక్కడ ఈ స్థానంలో ఈ లీడర్ ఇలా నిలబడ్డాడు, ఈ లీడర్ ఇలా ఉండాలి కదా, ఇలా ఎలా చేస్తాడు అని. ఇక్కడ కూర్చొని చెప్తాం. ఆ లీడర్ ప్లేస్‌లో మనం లేము. కానీ మనము ఏదైనా పాజిటివ్‌గా తీసుకుంటున్నామా? తీసుకోవట్లేదు. నెగెటివ్‌గా చెప్తున్నాం. అంటే నెగెటివ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నాం. అంటే మన ఎనర్జీని మనం డ్రైన్ చేసుకుంటున్నాం. మన కర్మని యాడ్ చేసుకుంటున్నాం. మనం ఏం మాట్లాడుతున్నాం అనే ఎరుక రావట్లేదు. ఓకే, అవన్నీ తెలియనప్పుడు సంఘంలో ఇవన్నీ సహజమే. ఓకే, ఫ్రెండ్స్ కలుస్తారు. ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఇంకొకరి గురించి మాట్లాడతారు. అది సహజం అనుకుంటున్నాం.
అది కాకపోతే ఇంటి విషయాలు కాకపోతే ఊరి విషయాలు మాట్లాడతారు. ఊరి విషయాలు కాకపోతే దేశంగా ప్రపంచం ఎంత మాట్లాడితే అంత తెలివి ఉంది అనుకుంటున్నాడు. కానీ దాని కర్మని యాడ్ చేసుకుంటున్నాడు అని మాత్రం ఎరుక లేదు. ఎందుకు? జ్ఞానం లేక. బుద్ధి జ్ఞానంతో నడుచుకోవట్లే మనం. బాడీ మైండ్తో నడుచుకుంటున్నాం. శరీరం మనసు బాడీ మైండ్తో వెళ్ళిపోతున్నాం. బుద్ధి జ్ఞానం అనేదే హయ్యర్ స్టేట్స్. ఈ హయ్యర్ స్టేట్స్కే వెళ్ళట్లేదు మనం. దీన్ని కామన్ అనుకొనేస్తున్నాం. ఎంతో తెలివైనోడు కూడా అన్నీ బాగున్నాయి, సరే తను ఎందుకు దుఃఖపడుతున్నాడో క్వశ్చన్ వేసుకోవడానికి టైం లేదు. ఆ దుఃఖం ఎందుకు కలుగుతోంది? ఒకే ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ని తీసుకున్నా కూడా అడిగితే హ్యాపీ ఉందా అంటే ఓకే, ఆ గోల్ రీచ్ అయ్యే వరకు హ్యాపీ, మళ్ళీ ఉండదు. సో ఏంటి పర్మనెంట్ హ్యాపీనెస్, ఇన్నర్ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి అంటే ధ్యానం, జ్ఞానం ఉండాలి. సో నేను ధ్యాన పరిచయం అయినది 2001లో, మిలీనియం ఇయర్. ఆ టైంలో మా మేనమామ నాకు గ్రీటింగ్ కార్డ్ ద్వారా ఒక బుక్ని పోస్ట్ చేశారు. ఆనాపానసతి బుక్. ఆనాపానసతి బుక్ రావటం జరిగింది. ఆ బుక్ నేను ఆ టైంలో బెంగళూరులో ఉన్నాను. సో ఆ బుక్ ద్వారా నేను ధ్యానానికి వచ్చాను. ఆ బుక్ అయితే ఎంతో సింపుల్గా ఉంది. సార్ కవర్ పేజ్ పైన సార్ ఉన్నారు. ఇక్కడ వెనక బుక్ వెనకాలైతే ధ్యానం చాలా సులభం, టీ తాగినంత సులువు అని. అరే ఎంత బాగుంది, టీ తాగినంత సులువా, ఎంత హ్యాపీ కదా అని అనిపించింది. సో వెంటనే ఆ బుక్ ఇంకా రీడ్ చేయడం మొదలు పెట్టేసినాను. ఇలానే సోఫాలో కూర్చొని ఆ బుక్ రీడ్ చేశాను. అబ్బా ఎంత బుక్ చదువుతుంటే ఇంత ఆనందమో ఏంటో, ఇంకేందో అంతా నా దగ్గరే ఉన్న ఆనందం. అంటే ఒక సాధన రావాలి అంటే మనం ఇంకెక్కడో వెళ్ళి ఆశ్రమాలకు వెళ్ళి ఒక గురువు దగ్గర ఉంటే కానీ రాదు అనుకున్న సాధన మార్గం దానిలో ఉంది. సో ఇంత సాధన మళ్ళీ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎంతసేపు అయినా చేసుకోవచ్చు అంటే ఎంత హ్యాపీగా ఉందో. అరే ఇంత సులభమా అని ఆ రోజు ధ్యానంలో కూర్చున్న ఆ క్షణమే ఆ విశ్వశక్తి అనేది నేను సెన్స్ చేయగలిగాను అనమాట. అప్పటికి నాకు అలర్జీ, కోల్డ్ ఉండేది. సో వెదర్ మారినా స్నీజెస్, వాటర్ మారినా స్నీజెస్, అలా ఎక్కువ తుమ్ములు అనమాట. అంటే పెళ్ళికి ముందు కూడా నాకు జలుబు ఉన్నా నాకు అంత బాధించేది కాదు. నేను దాన్ని పక్కకు పెట్టి చదువుకునేసేదాన్ని అంతే. బట్ పెళ్ళయ్యాక నాకు బిడ్డ పుట్టాక అనిపించింది ఆ బిడ్డతో ఎంజాయ్ చేయడానికి అవ్వట్లేదు ఈ తుమ్ములు. ఆ బిడ్డను దూరంగా పెట్టాలి. అప్పుడు బాధ అనిపించింది. సో ఓకే, ఇదే బాధ నాకు అప్పుడు బాధగా అనిపించింది, ఇప్పుడు బాధగా అనిపించింది. అయితే నేను పుట్టపర్తి సత్యసాయి బాబా డివోటీ. సో ఎప్పుడు కూడా మన సంస్కారాల్లో ఏంటో తెలీదు కానీ ఎప్పుడు కూడా ఒక దేవుడు అంటే కోరిక అడగటం అనేది ఎప్పుడు చెయ్యలేదు. సో దేవుడు అన్నాక దేవుడు అన్నీ ఇస్తారు అనే భావన మాత్రమే ఉండేది. అడగటం అనేది తెలీదు. సో అలాంటి సంస్కారంలో ఉన్నాను. అయితే పుట్టపర్తి సాయిబాబా లవ్ ఆల్ సర్వ్ ఆల్, లవ్ ఆల్ సర్వ్ ఆల్, లివ్ టు సర్వ్, ఈ రెండు కొటేషన్స్ చాలా అద్భుతమైనవి. అయితే నేను బాబాని ప్రశ్న వేశాను, బాబా అందరికీ సేవ చేయాలి అంటే ఫస్ట్ నేను నా ఫ్యామిలీలో నేను సరిగా సేవ చేసుకోవట్లేదు, నేను నా డ్యూటీస్ సరిగా చేసుకోవట్లేదు, ఇంక అందరికీ ఏం సేవ చేస్తాననే ఒక ప్రశ్న వచ్చిందనమాట. అంటే నాకు నేను ఈ మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు 22 ఇయర్స్. సో ఆ ఏజ్లో స్టార్ట్ చేశాను నేను. అప్పటికే నాకు ఒక బాబు. అయితే నేను అప్పటికే ఆ ఫ్యామిలీ లైఫ్లో ఒక బిడ్డతో ఏదో చేసుకోలేను అన్న ఫీలింగ్ అప్పుడు ఒక ప్రశ్న వేయటం జరిగింది. ఆ ప్రశ్న వేసిన 1 వీక్కి ఈ బుక్ రావటం జరిగింది. సో ఆ బుక్ ఫస్ట్ డేనే నాకు ఎక్కడెక్కడైతే నేను అలర్జీకి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను అనమాట. సో అక్కడ నీడిల్ ఇస్తారు. సో అంటే సెన్సిటివ్ ప్లేసెస్లో నీడిల్స్ ఇచ్చి ఎనర్జైజ్ చేస్తారు.
అయితే అది 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 పెయిన్‌ఫుల్‌గా ఉండేది. అది మెడిటేషన్‌లో ఫస్ట్ డేనే జరిగినప్పుడు హ్యాపీ అయిపోయింది. అబ్బా! ఈ ఈ సూదులు పొడిచేటివి లేవు. చాలా సులభంగా నాకు శక్తి అందుతోంది. నేను హీల్ చేసుకోగలుగుతానను అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో, అప్పటినుంచి కూడా ఇంకా జలుబుకి మందులు వేసుకోవడం మానేశాను. అంటే అప్పట్లో జలుబుకి మందులు వేసుకున్నా చాలా డ్రౌజీగా ఉండేది. మైండ్ ఏం పని చేయాలి అనే అనిపిచ్చదు. అలాంటి సమయంలో ఈ ధ్యానం అందటం. అంటే సరైన సమయంలో అందటం ఒకటి, అది పట్టుకోవటం ఒకటి. సో, అలా దాన్ని ఇంకా నేను వదలలేదు. సో, అలా నేను ధ్యానం కంటిన్యూ చేశాను. అయితే ఇంత బాగా నాకు ఇది హ్యాపీనెస్ ఇస్తున్న మాస్టర్‌ని కలవాలి అని అనిపిచ్చింది. సో, ఆ బుక్‌లో చూస్తే అప్పుడు శివప్ప గారి పేరు అండ్ ఫోన్ నంబర్ ఉంది. ఆ మాస్టర్‌కి ఫోన్ చేస్తే "బెంగుళూరుకొస్తున్నారమ్మా, సార్ వస్తున్నారు. సో, మీరు కలవచ్చు" అన్నారు. అంటే ఒక గురువు వస్తున్నారు కలవచ్చు అంటే అంత ఈజీ ప్రాసెస్ ఉంటుంది అనుకోలేదు. అయితే ఆయన చెప్పిన వెంటనే హ్యాపీ అయిపోయింది. సార్‌ని అలాగా వెళ్ళి కలవటం జరిగింది. సో, సార్‌ని చూడంగానే అస్సలు ఆహ్, ఇంకా అసలు ఆహ్, ఒక ఫ్రెండ్‌లాగే ఇంకా అసలు మనకు కొత్తగా అనిపిచ్చరు సారు. కొత్తగానే అనిపించలేదు నాకైతే. ఒక ఒక ఫ్రెండ్ మామూలుగా ఎన్నో, ఎన్నో రోజుల నుంచి పరిచయమైన విధంగా సార్ మాట్లాడుతుంటే అలా ఉందనమాట. ఆహ్, యాహ్, చాలా దగ్గరగా చూసిన వ్యక్తి, చూసిన స్నేహభావము అన్న విధంగా ఉంటుంది. అంత మామూలు విషయాలు మాట్లాడాము. సో, సార్ ఇలా ధ్యానం చేస్తున్నాను. ఇన్ని మంత్స్‌గా నేను చేశాను. చాలా హ్యాపీగా ఉంది. నాకొక డ్రీమ్ వచ్చింది అని చెప్పి షేర్ చేసుకున్నాను సార్‌తో. సార్ అప్పుడు "మీరు ఆకాశిక్ రికార్డ్ చూసారు మేడం" అని చెప్పారు. ఆకాశిక్ రికార్డ్ చూసారు అంటే అసలు అప్పుడు సార్ చూసిన సంతోషంలో అంటే ఒక స్నేహభావం అనేది మన హృదయంలో పొంగిపోతున్నప్పుడు ఇంకొక ప్రశ్న ఉదయించదు అన్న విధంగా ఓవర్‌వెల్మ్ అయిపోయాననమాట. సో, సార్ అది చెప్తున్నా కూడా ఆకాశిక్ రికార్డ్ అంటే ఏంటి అని కూడా అడగలేదు నేను సార్‌నప్పుడు. సో, అలా సార్‌తో పరిచయం. అప్పటి నుంచి కూడా బెంగుళూరుకి సార్ ఎవ్రీ మంత్ వచ్చేవారు. 2003 నుంచి కూడా సార్ ఎవ్రీ మంత్ ఆర్ 2 మంత్స్ వన్స్ అలా బెంగుళూరుకి విజిట్ చేసేవాళ్ళు. అక్కడ పిరమిడ్ వ్యాలీ అప్పుడే ఇంకా అక్కడ భూమి పూజ అన్నీ చేసినప్పటి నుంచి కూడా ఆ వ్యాలీకి వెళ్ళటం జరిగేది. అండ్ సార్ వచ్చినప్పుడు మాత్రం ఏది ఏమైనా సరే సార్‌ని మాత్రం కలవటం చేయాలి అనేది ఒక గట్టి సంకల్పం. అలాంటి మాస్టరు దొరికాక ఇంక వదలడం అనేది ఉండదు. సో, అది మనకు తెలియకుండానే లోపల వచ్చేసింది అంతే. మళ్ళీ ఒక సంకల్పంలాగా చేసింది కూడా లేదు. అంటే అది సహజంగా ఇంకా ఆహ్, నాలో నుంచి వచ్చిన ఒక ఒక అడుగు ముందుకు వేయటం అనమాట. సో, అలా ఒకవేళ వ్యాలీలో సార్‌ని కలవలేకపోయినా మా అమ్మగారి ఇంటికొచ్చేవారు బెంగుళూరులో. అలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళైనా కలవటం జరిగేది. అలా ఎవ్రీ మంత్ సార్‌ని కలవటం అంటే ఎవ్రీ మంత్ ఆర్ 2 మంత్స్ వన్స్. అంతకన్నా మాకు అప్పటికి అంటే స్టేజ్ పైన ఎక్కువ సార్ స్పీచెస్ వినటము అలాంటివి ఏమీ చేయలేదనమాట. జస్ట్ సార్‌ని పర్సనల్‌గా మీట్ అయ్యే వరకే మా టైం ఉండేది. అంతవరకు మీట్ అయ్యి సార్‌ని కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంట్లోనే ధ్యానం ప్రాక్టీస్ ఇప్పట్లాగా మనకి ఎన్నో వీడియోలు అసలు మీరిప్పుడు ఎంతో బుక్స్ కానీ సార్ ప్రతి ఒక్క వీడియోని చూడగలుగుతున్నారు. అప్పుడు అలా చూడటానికి అంత ఈజీ ఏం కాదు. సో, నిదానంగా ఇలా మనకు పైమా అని అప్పుడు స్టార్ట్ అయ్యింది. ఆ టీమ్‌లో జాయిన్ అవ్వటం. సో, ఇంట్లో నుంచే ధ్యానం సార్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు వెబ్‌సైట్ చూసారంటే పిఎస్ఎస్ మూవ్‌మెంట్ తెలుగు ఉంది కదా! మూవ్‌మెంట్. తెలుగులో వెళ్తే సార్ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. ఆల్రెడీ ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన జగత్‌లో వచ్చిన కాన్సెప్ట్స్ అండ్ సార్ స్టేజ్ పైన చెప్పిన కాన్సెప్ట్స్ ఏది మిస్ అవ్వకూడదు అని ప్రతి ఒక్కటి టైప్ చేసి అప్‌లోడ్ చేసేవాళ్ళం. సో, ఇంట్లో అంటే అప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇంట్లోనే ధ్యానం తర్వాత ఎంత చేయగలుగుతామో ఇంట్లో నుంచి చేసే వర్క్ మాత్రం తీసుకొని అది చేస్తూ సార్ వచ్చినప్పుడు మాత్రం కలవటం. ఈ 3 మాత్రం మిస్ చేయలేదు.
సో, ఆ మూడిటిని అంటే మిస్ చేయలేదు. 2017లో ఏమైంది అంటే, సారు నన్ను ఎప్పుడూ వ్యాలీలో కలిసినా అడుగుతూ ఉంటారనమాట. ఏ ఊరు? ఏ ఊరు? అని. అంటే నేను పుట్టింది వేరే ఊరు, పెరిగింది వేరే ఊరు, చదివింది వేరే ఊరు. ఏ ఊరు అని సార్ అడుగుతుంటారు. కానీ అప్పటికే కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి ప్రెజెంట్ మూమెంట్‌లో ఏదుంటే అది చెప్దామని సార్ బెంగుళూరు సార్, సార్ బెంగుళూరు అనే చెప్పేదాన్ని. అయితే అంటే సారు ప్రతి ఒక్క మాట కూడా మనకి అర్థమైతుంది. కానీ దాన్ని మనం మన స్థితులు పెంచుకున్నప్పుడే దాని అంతరార్థం, దాని పరమార్థం అర్థమవుతుంది అని నాకు నిదానంగా తెలుస్తూ వచ్చింది. సారు ఏది మనతో ఒక్క మాట మాట్లాడినా కూడా దానిలో చాలా పరమార్థం వరకు ఉంటుంది. మొదట్లో ఆ స్థితిలో లేనప్పుడు దాన్ని అర్థం చేసుకున్నాను అనే భావన ఉంటుంది. మళ్ళీ దాని అంతరార్థం ఏంటి ఇంకా బోధపడదు. అయితే అది అది తెలుసుకోవటానికి మన సాధన పెంచుకోవాల్సి ఉంటుంది. సార్ దగ్గర అంత త్వరగా ఏ ప్రశ్న వెయ్యలేము. ఎందుకంటే సార్ వస్తారు అనగానే ఒక ప్రాసెస్ ఇంట్లో నుంచే జరిగిపోతూ ఉంటుంది. సార్ వస్తే ఇది అడగాలి, అది అడగాలి అని బుర్రలో తిరుగుతూ ఉంటాయి. అన్నీ తిరిగి, తిరిగి, తిరిగి సార్ వచ్చేటప్పటికి ఏమీ ఉండదు. ఇదేంటి ఏదో అడగాలనో, ఏదో చెప్పాలనో, ఏదో అడిగేయాలనో వెళ్తే ఒక్కటి ఉండదు. సార్ దగ్గరకు వెళ్ళి నిల్చుంటే శూన్యమైపోతుంది. అది నిదానంగా తెలిసింది. ఆ శూన్యం అయితేనే కానీ సార్ దగ్గర ఉన్న జ్ఞానాన్ని కానీ, ఆ ఎనర్జీని తీసుకోవడానికి మనకు అర్హత లేదు. అంత వ్యాలీకి పరిగెత్తి వెళ్తామా? పోనీ పిరమిడ్‌లకి వెళ్తామా అంటే లేదు. సార్ దగ్గర ఉంటేనే ఆ ఎనర్జీని ఫీల్ అయిపోతాం. మళ్ళీ పిరమిడ్ కూడా అవసరం ఉండదు. అంత ఎనర్జీ అక్కడే అంత ఫుల్‌ఫిల్ అయిపోతుంది. సో, అలా మాకు సార్ దగ్గర వెళ్తూనే ఒక భావన శూన్యంలోకి వెళ్ళిపోతున్నాము అనేది కూడా ఎప్పుడో తెలిసింది. మనకు ప్రశ్నలే ఉండవు. కానీ ఒకసారి చాలా 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 కష్టపడి ఒక ప్రశ్న అడిగాననమాట. ఏంటంటే నా జలుబుకి అసలు అందరూ ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారో, శ్వాస మీద ధ్యాస అంటే దానికి పెట్టడానికి ఇన్ని ప్రశ్నలేస్తారా అని అనిపించింది. ఇన్ని ప్రశ్నలు అడగలేదే మేము అనుకుంటాను నేను. ఇలా ఉండాలా? ఇలా శ్వాసించాలా? ఇలా ఉండాలా? ఓహ్ మై గాడ్! నేనైతే సార్‌కు సరైన శ్వాసను ప్రసాదించండి అని ఒక్కటి అడగగలిగాను. ఎప్పుడు 2001లో స్టార్ట్ చేస్తే 2013లో ఇది అడిగాను. అడిగితే సార్ నీకన్నీ ఇచ్చేసాను అన్నారు. అంటే అప్పుడు కూడా అర్థం అవ్వల. అన్నీ ఇచ్చేసారు అంటే కూడా అర్థం అవ్వలేదు. అంటే మనం తీసుకునే స్థితిలో లేనప్పుడు అన్నీ ఇచ్చినా కూడా మనకు అవి కనిపించవు. సో, అలా సార్‌ని ఇంకొక ప్రశ్న అడిగాననమాట అప్పుడు. అంటే మా బాబు ఇంటర్మీడియేట్ అయిపోయాక అక్కడ ఇంజినీరింగ్‌కి ఎగ్జామ్స్ రాసాడు. అండ్ ఇక్కడ అమెరికాలో ఎస్ఏటీ అని ఒక కోర్స్ ఉంటుంది. సో, అది చేశాడు. ఒక పర్సనల్ క్వెషన్ ఒక్కసారి అడిగాను. సార్ ఇట్లా అబ్బాయి సిటిజను అమెరికాలో. సో, ఆ అబ్బాయికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ చదువుకోవటానికి. ఇండియాలోనూ ఉంది. ఎక్కడ ఏది అని సార్ ఏది చూస్ చేసుకోమంటారు అని అడిగాను. పర్సనల్‌గా ఒక్క క్వెషన్ అడుగుంటాను అప్పుడు మళ్ళీ. అడిగితే సార్ అమెరికా అన్నారు. సో, బాబుని అమెరికాకి పంపించడానికి సిద్ధం చేశాం కానీ, నేను వెళ్ళాలా అనుకోలేదు. అప్పటికి నేను అంటే సార్ దగ్గర ఈ ఆన్సర్ ఏదైతే తీసుకున్నానో, ఈ ఆన్సర్‌ని మా హస్బెండ్‌కి కూడా నేను ఇవ్వలేను. ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిలో లేరు. అది అర్థం చేసుకునే స్థితిలో. అయితే నేను ఇది నా కోరికగానే అడిగాననమాట. అవును బాబుని మనం ఇలా పంపియచ్చు కదా అని. సో, అలా బాబుని మళ్ళీ అమెరికాకి ఎడ్యుకేషన్ కోసం మేము ప్రిపేర్ చేశామనమాట. అయితే మా హస్బెండ్‌కి కూడా ఇక్కడ ఒక షార్ట్ టర్మ్ జాబ్ వచ్చింది. వెళ్ళొస్తానని అమెరికాకొచ్చారు. తర్వాత ఇక్కడ ఉండంగానే లాంగ్ టర్మ్ వస్తావా అని అడిగారు. అంతకుముందే నేను అమెరికా 98, 99 ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఉండి నాకు ఉండాలనిపించలేదు. నేను ఇండియాకొచ్చేసాననమాట. అయితే ఆయన కూడా ఓకే నాకు ఇష్టం లేదు కదా అని వచ్చేసారు. అయితే ఈ ధ్యాన పరిచయము, జ్ఞానము, సార్‌తో జర్నీ ఇవన్నీ నేను ఆ డ్యూరేషన్‌లో నాకు ఇవన్నీ జరిగాయి. సో, ఎంతో
అప్పుడు ఏమైందంటే అక్కడ వస్తావా అన్నప్పుడు నేను అప్పటికే కొంచెం ధ్యానం చేస్తున్నాను కాబట్టి ఈవెన్ హస్బెండ్ థాట్స్లో కూడా ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు అనే ఒక జ్ఞానం అర్థమైంది. అప్పుడు నేను దాన్ని కట్ చేశాను. కట్ చేస్తే ఓకే, నేను ఆయనకి ఇక్కడే ఈ అమెరికాలో ఉండటం ఇష్టం ఆయనకి. సో అలా ఆయన అమెరికా రావటం జరిగింది అండ్ పూర్తిగా సరెండర్ అయ్యాను. ఇంత జర్నీ చేశాను కదా సార్తో. సో ఇలా ఉన్నప్పుడు ఇంత నాకు ఫ్రెండ్స్, అక్కడ ఇంత గొప్ప మాస్టరు ఉన్నా కూడా నేను అమెరికా ఎలా వచ్చేసాను అంటే సారు మనకి డిటాచ్మెంట్ అనేది కూడా నేర్పించారు. అది నేర్పిస్తే వస్తుందా అంటే అలా నేర్పిస్తే వచ్చేది కాదు. సార్ యాక్షన్స్లో అలా ఉంది. సార్ యాక్షన్స్లోనే అలా ఉంటుంది. ఆ ఎనర్జీనే అలా ఉంటుంది. సో నేను ఎప్పుడు సరెండర్ అయ్యానో సో నేను కంప్లీట్గా ఒక్క థాట్ కూడా పెట్టలేదు. మళ్ళీ అన్నీ కూడా అక్కడ బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసాను నేను అట్లాంటా. సో ఇక్కడికి వచ్చాక నా స్పిరిచువల్ గ్రోత్, నా పర్పస్ ఆఫ్ లైఫ్, నా పాస్ట్ లైఫ్స్ అన్నీ రివీల్ అయ్యాయి ఇక్కడ. అంటే మనము తెలియకుండా ఇప్పుడు సార్ విజ్డమ్ వింటూ సార్తో నడుస్తూ ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ రిజల్ట్ వచ్చేది కాదు నాకు. సో నేను కూడా ఆడ డిటాచ్ అయ్యి సరెండర్ అయ్యి రాగలిగాను కాబట్టి నాకు ఈ గ్రోత్ అనమాట. నా పాస్ట్ లైఫ్స్ నేను కొన్ని చూసుకోగలిగాను ఫిజికల్ ఐస్కి. అండ్ సార్ని నేను అంటే ఒక చైతన్యంగా నేను ఎప్పుడు సార్ కాన్షియస్నెస్లో ఒక ఫిజికల్ బాడీకే కాదు కాన్షియస్నెస్కి మనం కనెక్ట్ అయి ఉన్నాము అనేది నాకు బాగా తెలిసి వచ్చేది. ఆ కాన్షియస్నెస్లో ఉన్న విజ్డమే నాకు హెల్ప్ చేస్తోంది. ఇక్కడికి వచ్చాక ఇంకా సార్ని పెద్దగా చూడటం, అంటే పెద్దగా చూడటము ఇన్ సెన్స్ ఇంకా దగ్గరగా అవుతున్నారన్న ఫీలింగ్. నేనేమో వదిలి వచ్చింది అని అనుకున్నాను కదా, ఏమో ఎంతో సాక్రిఫైస్ చేశాను కాదు, ఇక్కడ ఇంకా దగ్గర అయ్యాను. సో అలా నా పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకున్నాను. ఇక్కడ అమెరికాలో ఈ ల్యాండ్లో పిరమిడ్స్ తీసుకురావటానికి గాను నేను అంటే 2 times ఇక్కడ ఎర్త్ పైకి వచ్చి వెళ్ళిపోయాను. అంటే దాన్ని సక్సెస్ఫుల్గా నేను చేయలేదు. కానీ ఈసారి నేను ఒక ప్రణాళికతో వచ్చాను. సో అది నాకు రివీల్ చేయటం జరిగింది. సో ఇప్పుడుగైతే మేము అప్పటి 2017లో వచ్చాము. సో 2019లో సార్ ఇక్కడ భూమి పూజ కూడా చేశారు అట్లాంటాలో. అప్పుడు ఇక్కడ కౌంటీ వాళ్ళు ఒప్పుకోలేదు. సో అప్పటి నుంచి కూడా ఇక్కడ నుంచి ప్రచారం చేస్తూ ఇక్కడ నుంచి పిఎంసి ఇంగ్లీష్, పిఎంసిఎస్ఏ మల్టీలింగ్వల్ ద్వారా సార్ కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తూ ఆ ఎనర్జీస్ని ఇప్పుడు బిల్డ్ చేసుకున్నామేమో. సో ఇప్పుడు మాకు అట్లాంటా మీరు చూస్తున్నారు కదా, ఆ ల్యాండ్ ఇప్పుడు మాకు సొంతం అయ్యింది. సో మేము ఫస్ట్ ఈవెంట్ గురు పౌర్ణిమ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీరందరూ కూడా ఆహ్వానులే. తప్పకుండా మీ శక్తిని మీరు ఏ రకంగా అయినా మాకు అందించండి, మీ సపోర్ట్. సారు పిరమిడ్ జగత్ భాగంగా ఆ పర్పస్లో నేను ఉన్నాను. సో ఇక్కడ నుంచి పిరమిడ్ జగత్తుని, ధ్యాన జగత్తుని, శాకాహార జగత్తుని, ఈ మూడింటిని ఆ లక్ష్యంతోనే ఇక్కడ కూడా అందరికీ ఇలాంటి అంబియన్స్ క్రియేట్ చేయాలి అని, ఏదైతే నేను వ్యాలీలో పొందానో ఆ శక్తిని కానీ, ఆ అంబియన్స్, ఆ ప్రెజెన్స్ కానీ, అక్కడున్న మాస్టర్స్ విజ్డమ్ కానీ, అలానే మనం ఏదైతే పొందామో దేనివల్ల అయితే ఇంత జ్ఞానం కలుగుతోందో, ఇంత ఎరుక కలుగుతోందో, ఇక్కడ కూడా అదే క్రియేట్ చేస్తాం. కొత్తగా ఏం క్రియేట్ చేయట్లేదు. సో అదే క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే నేర్చుకున్నది అదే, ఆ ఎరుకని తీసుకొచ్చింది అదే. ఇక్కడ చాలామందికి అవసరం కూడా ఉంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, మనం ఏదో ఎదుగుతున్నాము అనుకుంటున్నాం కానీ ఎరుక మాత్రం అంత పూర్తి స్థాయిలో లేదు. సో ఆ పూర్తి స్థాయి ఎరుకని ఉండాలి అన్నా కూడా, పూర్తిగా మనము కంప్లీట్నెస్ అనేది ఉండాలి అన్నా కూడా జ్ఞానం చాలా అవసరం. అది ఇంకా సార్ ఇంత సింప్లిఫై చేసేసారు, ఇంత సింపుల్గా ఇచ్చారు. సో మేము కూడా ఇంకా ఇది కనెక్ట్ చేసుకోవటమే అంతే. మళ్ళీ ఏదో పెద్ద కాదు, ఇంకేదో వేరే మార్చి చెయ్యము. సేమ్ అదే ప్రిన్సిపల్స్తో, సేమ్ అదే కాన్సెప్ట్స్తో
నేను ఆ అనుభూతిని పొందుతున్నాను కాబట్టి, అదే అనుభూతిని ఇక్కడ అందరికీ ఇవ్వటానికి నిల్చున్నాను అంతే. సో, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ షేరింగ్‌కి చాలా ఓపెన్‌గా షేర్ చేసుకున్నారు. అదే విజ్డమ్ షేరింగ్ అవుతుంది కాబట్టి. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. సో, అలాగే మీరేదైతే సార్ నుండి గ్రహించారో అంటే మీరన్నారు ఎరుక అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పైన మనకు లేదు. అందరికీ లేదు ఇక్కడ ఇలా అని చెప్పేసి. నిజంగానే మేడం. అది తెచ్చుకుంటాం ధ్యానం ద్వారానే, జ్ఞానం ద్వారానే. నిజంగా ఆ మాటైతే 100% ష్యూర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. అక్కడ పిరమిడ్ రాబోతుంది కాబట్టి. యెస్. మా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో, మాస్టర్. వెంకట్ గారు. అందరి సపోర్టు ఖచ్చితంగా ఉండాలి. మీరిక్కడ ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఉంటే తప్పకుండా ఈ అట్లీస్ట్ ఈ మెడిటేషన్ సెంటర్ ఉంది అని వాళ్ళకి పరిచయం చేయండి. వాళ్ళని కనెక్ట్ అవ్వమని చెప్పండి. మీ వంతు మీ సహాయం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిజానికి మీరు చాలా తక్కువ మాట్లాడారు. ఎందుకంటే మీ ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ కానీ, మీ జర్నీ కానీ నాకు కొంత తెలుసు. ఎందుకంటే బ్రదర్ది ప్రదీప్ అన్నది నేను ధ్యానోదయం చేస్తున్నప్పుడు కొంత తెలిసింది నాకు. సో ఆ రకంగా చూస్తే మీరు చాలా అంటే చాలా తక్కువ మాట్లాడారు. సో సమయాభావం వల్ల అని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి మీరు వచ్చి మళ్ళీ డీటెయిల్ గా కొన్ని సంఘటనలు మొత్తం షేర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మేడం. ఎస్, ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు అట్లాంటా పిరమిడ్, అట్లాంటా పిరమిడే కాదు అన్ని పిరమిడ్లు కూడా మన అందరి సామూహిక శక్తి పనిచేస్తుందని నేను చాలా గాఢంగా నమ్ముతాను. కరెక్ట్. ఎందుకంటే నేను ఈ డాక్యుమెంటరీ ప్రయాణంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అందరినీ కలిశాను. అంటే చాలా మంది సగం మంది ఈరోజు పిరమిడ్ సొసైటీలో లేరు. ఇంకా చాలా మంది కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. అయినా సరే నేను వాళ్ళతో గంటల తరబడి మాట్లాడి డిస్కస్ చేశాను. పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ ఈ రోజు ఇంతగా ఎదగడానికి ఎలాంటి కారణాలు దోహదం చేస్తాయంటే అందరూ యునానిమస్ గా ఒక విషయాన్ని ఒప్పుకున్నారు. ఏంటంటే ఆ కాన్షియస్నెస్ షిఫ్ట్. అంటే 90s లో పత్రి గారు ప్రారంభించినప్పుడు ఆయన ధ్యానానికి 10 మందికి 20 మందికి చెప్తున్న రోజులు ఒకలాగా ఉండేది. ఎప్పుడైతే పిరమిడ్ వచ్చిందో కంప్లీట్ గా ఒక షిఫ్ట్ వచ్చింది. ఫస్ట్ పిరమిడ్ రాగానే ఆ షిఫ్ట్ వచ్చాక ఆయన ఏం చేశారు, కర్నూలు నుంచి అన్ని ఊర్లకి వెళ్ళడం ప్రారంభించారు. సో అలా వెళ్తూ ఒక్కొక్క మనిషి వచ్చే కొద్దీ షిఫ్ట్ అవుతూనే ఉంది. ఎప్పుడైతే 99 ధ్యాన మహాయజ్ఞం చేసామో దిస్ ఇస్ కంప్లీట్లీ పెద్ద షిఫ్ట్. అది నిజం చెప్పాలంటే క్వాంటమ్ లీఫ్ అంటారా, అది ఎట్లా అంటారు, ఏ పదం వాడాలో నాకు తెలియదు, కానీ అది అక్కడి నుంచి మూమెంట్ ని సార్ పనితీరుని మొత్తం ఇంకొక షిఫ్ట్ తీసుకుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనుషులు వచ్చే కొద్దీ పని పెరిగే కొద్దీ ఒక కాన్షియస్నెస్ అన్నది పెరుగుతూ ఉంటది, షిఫ్ట్స్ తీసుకుంటూ ఉంటుంది. ఈ రోజు మనకు అమెరికాలో పిరమిడ్ రావడం అన్నది అది చిన్న విషయం కానే కాదు, అది మామూలు విషయం కూడా కాదు. సో మనం పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ 1991లో మొదటి పిరమిడ్ వస్తే 95లో రెండో పిరమిడ్ వచ్చింది, 99లో మూడో పిరమిడ్ వచ్చింది. 10 ఏళ్లలో 3 పిరమిడ్లు వచ్చాయి. కానీ ఈరోజు నాకు తెలిసి 20,000 పిరమిడ్లని 10 ఏళ్ల క్రితం విన్నాను నేను. 20,000 పిరమిడ్లని ఈ రోజు అవి 50,000 70,000 ఉంటాయి. మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక చోట పెట్టే పరిస్థితి మనకు లేదు కాబట్టి మనకు తెలియట్లేదు ఆ నెంబర్. కానీ కనీసం నాకు తెలిసి ఒక 70,000 80,000 వెళ్ళిపోయింటాయి అవి ఎప్పుడో నాకు తెలిసి. సో ఈ సామూహిక శక్తి ఖచ్చితంగా ఎక్కడ పిరమిడ్ వచ్చినా ఒక గ్రిడ్ లాగా ఇది క్రియేట్ అయ్యి యాడ్ అయిపోతుంది. Yes. అది దానికి వెళ్తుందని నేను అనుకుంటున్నాను మేడం. దిస్ అవును ఓన్ సార్. మై ఓన్ థియరీ. లేదు సార్, మీరు చెప్పినది ఇది కూడా జరుగుతోంది. అండ్ ఒక మూవీ కూడా ఉంది సార్ దీంట్లో, అనిమేటెడ్ మూవీ ఏదో ఉంది. సో బుద్ధ లిటిల్ బుద్ధనో ఏదో మూవీ కూడా ఉంది. సో దాంట్లో Yeah. కూడా చూపిస్తారు ఒక పిరమిడ్స్ ఏదైనా కూడా ఎనర్జీ కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు గిజా పిరమిడ్ మనం అవును. తీసుకుంటున్నాం కదా, సో దానికి కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఎస్. సో అంతేకాకుండా ఇన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు మెడిటేషన్ చేస్తుండడం వల్ల నేను ఇందాక అన్నది పిరమిడ్స్ ఫీచర్ సొసైటీకి ఒక కాన్షియస్నెస్ ఉంది.
అవును. యెస్ సార్. సో ఆ యెస్. కాన్షియస్నెస్ విస్తరిస్తుంది. కరెక్ట్. సో ఇప్పుడు అట్లాంటిలో పిరమిడ్ రావాలన్నా, డల్లాస్ లో పిరమిడ్ రావాలన్నా ఈ ఈ ఈ ఈ శక్తి, ఈ చైతన్యాలు ప్రభావమే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయింది. అవును. అవును సార్. అవును. అవునా ఖచ్చితంగా. కదా! సో ఇది మనంతా ప్రణాళిక మేడం. ఖచ్చితంగా అదే పిఎస్ఎస్ఎం ఇక్కడ ఆప్మా అంటారు. అట్లాంటా పిరమిడ్ అంతే. మెడిటేషన్. ఆ పిఎస్ఎస్ఎం బేబీ ఇది. అంతే. ఇప్పుడు పత్రిజీ ఫిల్మ్ నేను చేస్తున్నాను నా ఫేస్ కనిపిస్తా ఉంటది. కానీ నిజం హ్మ్. చెప్పాలంటే మీలాంటి ఎంతో మంది హిందూ గారిలాగా, మీరులాగా ఎంతో మంది యొక్క కల ఇదే. పత్రి గారి సినిమా ఒకటి చూడాలి అని. చూడాలి నా అని. ఫేస్ కనిపిస్తుంది అంతే. సో మీ అందరి శక్తిని ఏమంటారు నన్ను నడిపిస్తుంది. కోరికలు యాడ్ అయిపోతాయి గదా! అట్లా ఇప్పుడు అంటే ఇంతమంది పత్రిజీ ఫిల్మ్ గురించి ఆలోచిస్తే ఎందుకు ఎనర్జీ క్రియేట్ అవుతుంది చెప్పండి? అది కరెక్ట్. అవునా కదా! సో అట్లాంటి పిరమిడ్ గురించి అయినా, ఇంకో పిరమిడ్ అయినా డెఫినెట్‌లీ మనం ఎంతమంది మాట్లాడితే, ఎంతమంది ఆలోచిస్తే అంత ఎనర్జీ క్రియేట్ అయినట్టే. మీరు థియేటర్‌లో రిలీజ్ చేసినప్పుడు మాకు ఒక రిక్వెస్ట్. మాకు కూడా చెప్పండి మేడం. అంటే మేము ఇక్కడ థియేటర్‌లో రిలీజ్ చేయం కానీ మా ల్యాండ్‌లో రిలీజ్ చేసుకుంటాము. సో మాకు ఆ ఏదండి? కాపీ లింక్ ఏదైనా షేర్ చేసి మూవీ ఉండండి. అంట సార్. మూవీ యెస్. యెస్. నేను అదే అంటున్నా. మీరు రిలీజ్ చేసేటప్పుడు హ్మ్. ఓకే. మీరు కొన్ని అంటే కర్ణాటక, ఆంధ్ర అండ్ తెలంగాణ అన్నారు. అమెరికా కూడా యాడ్ చేసుకోండి. మేము థియేటర్ కాకపోయినా మేము ల్యాండ్‌లో మేము దాన్ని రిలీజ్ అంటే చేసుకుంటాం. మేడం అంటే థియేటర్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అమెరికా నుంచి. ఓకే. విషయం తెలియాలంటే. ఎందుకంటే నాకు థియేటర్ అనే కాన్సెప్టే లేదు. ఏ ఓటీటీకి రిలీజ్ చేయాలని థాట్‌లో ఉంటే మన ఓకే. అరుణ్ అండ్ నరేషే ఇనిషియేట్ అరుణ్. తీసుకున్నది. ఓహ్! గుడ్. ఓకే. ఇక్కడ ఓకే. థియేటర్‌లో రిలీజ్ చేద్దాం. మేము థియేటర్‌లో చూస్తామని. వాళ్ళు స్టార్ట్ చేసిందే ఇది ఇక్కడ దాకా వచ్చింది. మీరు యూఎస్‌లో మీరు చేసుకుంటే ఇండియాలో మేమెందుకు చేసుకోలేము అన్నట్టు నేను 100 హ్మ్. థియేటర్స్ ఇక్కడ ప్లాన్ చేశాను. యాక్చువల్లీ థియేటర్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అమెరికాలో. ఓహ్! అవునా? ఓకే. యెస్ మ్యామ్. సూపర్. సో కాబట్టి హ్మ్. అమెరికాలో కూడా మనం థియేటర్‌లోనే చూద్దాం మేడం. ఏమంటే యాహ్! మీకు ఆగస్ట్ 31కి అక్కడ ఈవెంట్ ఉంటుంది కాబట్టి, ఆ హ్మ్. ఈవెంట్ అయిపోయాకనో అవడానికి ముందు మొత్తానికి మనం థియేటర్‌లోనే ఇది చూద్దాం. అందులో డౌట్ లేదు. అవునా? ఓహ్! గుడ్. యెస్. గుడ్. ఓకే. ఓకే. సో దానికి థాంక్ యూ. తగ్గట్టు అరుణ్ అండ్ నరేష్ ప్లాన్ చేస్తున్నారు అక్కడ. అవునా? ఓకే. అది నైస్. జరుగుతది. ఓహ్! సూపర్. అది మేడం. థాంక్ యూ. అండ్ ఆఫ్‌కోర్స్ పత్రిజీ ఫిలిమ్స్ మనం మళ్ళీ అంటే రీస్టార్ట్ చేశాక ఫస్ట్ హ్మ్. సపోర్ట్ నాకు అమెరికా నుంచే వచ్చింది. అవునా? గుడ్. ఆ! సో మనం గూడా ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టామక్కడ. ప్రతి పిరమిడ్ మాస్టర్ $100 ఇవ్వాలని. నాకు తెలిసి మీరు గూడా ఇచ్చారు. నాకు తెలుసు ఆ విషయం. ఆల్రెడీ మేడం వరలక్ష్మి మేడం కూడా కలెక్ట్ చేశారు అవును. కదా! సో, అవునవును. అంతా కూడా చేసి ఇవ్వటం యెస్. యెస్. జరిగింది. అవును. సో నాకు తెలుసు మీరు అంటే ప్రత్యక్షంగా మనం ఎప్పుడు మాట్లాడుకోకపోయినా మీరు అవును. కొంతమంది 100% తెలిస్తే చాలు మీరందరూ ఇచ్చేవాళ్ళు. నాకు ఆ! తెలుసు. బట్ జస్ట్ ఐయామ్ ఏమంటారు ఇవన్నీ అక్నాలెడ్జ్ మెగా మెగా చేస్తున్నాను. ప్రాజెక్టులు కదా! సో, అవును. సార్‌ది ఏ విషయం కూడా ఇప్పుడు మీరన్నట్టు మనం సార్‌తో దగ్గరగా ఉండటం వల్ల ఇంత ఎరుకను తెచ్చుకోగలిగాం. మరి అవును. మిగతా వాళ్ళు ఎలా తెచ్చుకోగలుగుతారు? కానీ ఇక్కడ ఇంకొక మిరాకిల్ అంటే ఇక్కడ చాలామంది సార్, పత్రి సార్ అంటే కూడా తెలీదు. కానీ మనం ధ్యానం నేర్పుతాం కదా! అంతే ధ్యానం ద్వారా వాళ్ళకసలు ఇంక మనకన్నా ఎక్కువగా వాళ్ళే పత్రి సార్ గురించి వాళ్ళకి ఎక్కువ అంటే విజ్డమ్‌ని బాగా షేర్ చేస్తారు. యెస్. యెస్. కనెక్ట్ అంతే గదా! అయిపోతున్నారు. త్వరగా కనెక్ట్ అయిపోతున్నారు. అంటే కాన్షియస్‌నెస్ ఆల్రెడీ ఆల్రెడీ అంటే ఈవెన్ కాన్షియస్‌నెస్ మనకు ఒక రూపంలో పత్రిజీ రూపంలో మనకు కనిపిచ్చింది. కానీ ఆ అవును. కాన్షియస్‌నెస్ లెవెల్‌లో ఆల్రెడీ చాలా వర్క్ జరిగిపోయింది. సో, వాళ్ళని జస్ట్ ఇక్కడికొచ్చి ట్యాప్ చేస్తేనే వాళ్ళెంత పెద్ద లీడర్స్ అయిపోయారో. అందరూ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. అవును. ఇక్కడికొచ్చినప్పుడు అంటే ఇంత కూడా మాట్లాడటం తెలియంది ఇక్కడికొచ్చి సార్ ఏంటి ఇవి జస్ట్ వాళ్ళని "నువ్వు నిలబడు" అంటున్నారు. మీరన్నట్టు నిలబడితే చాలు. వాళ్ళే వచ్చి పని జేసుకొనెళ్తారు. అంటే మనం నిలబడి ఈ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేస్తే చాలు వాళ్ళే అందరూ మాస్టర్స్ అయిపోయారు. సో, యెస్. యెస్. అంత ఇదిగా ఉన్నారు. నేను అవును. సార్ విశ్వరూపం ఏంటి అనేది ఇటువైపు జూస్తున్నాను. యెస్. యెస్. అబ్సల్యూట్‌లీ. అంటే నిన్న నేను డాక్టర్ జీకే గారిది ఇంటర్వ్యూ చేశాననమాట. హ్మ్. చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. హ్మ్. అంటే 90స్‌లో వాళ్ళొక మనిషికి ధ్యానం అర్థమయ్యేలా చేసి వాడితో ధ్యానం చేయించడం చాలా కష్టమైపోయేది. కానీ హ్మ్. ఈరోజు చెప్తే చేసేస్తున్నారు ధ్యానం.
అంటే ఎంత పెద్ద షిఫ్ట్ జరిగింది. అవును. అవునా కాదు? యెస్ మ్యామ్. హ్మ్. ఆఫ్ కోర్స్ చాలా జరుగుతా ఉంది. చాలా విషయాలు మనం ఏమంటారు రికగ్నైజ్ చేయగలుగుతున్నాం. చాలా విషయాలు రికగ్నైజ్ చేయలేము. హ్మ్. యాహ్! సో, హ్యాపెనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ వండర్‌ఫుల్‌గా హ్యాపెన్ అవుతుంది. పత్రి గారు చెప్పింది ప్రతీదీ జరుగుతది మేడం. నాకు ఆ నమ్మకం ఉంది. అది. యెస్ ఆయన సార్. మీరు చెప్పింది ఏది మూవీ రిలీజ్ ఇదవ్వదు. చేసేసి మీరు అమెరికాకొచ్చేయండి సార్. యెస్ మ్యామ్. రావాలి యాక్చువల్లీ. నాకు కూడా రావాలనే ఉంది. హ్మ్. యాహ్! ష్యూర్ మ్యామ్. థాంక్ యూ. తప్పకుండా. ఓకే. థాంక్ యూ. ఓకే సార్. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్. యెస్. థాంక్ యూ. Yes. థాంక్ యూ ఆల్. థాంక్ యూ. యాహ్! థ్యాంక్ యూ ఓవర్ టు మేడం. ఇందు థ్యాంక్ యూ గారు. సో మచ్. అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ విన్నారు, వీక్షించారు కదూ! సో ఒక్కొక్క మాస్టర్ యొక్క అనుభవం ఎలా ఉంది? సో మరి వాళ్ళెలా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు? సో వారెలా ఆ జ్ఞానాన్ని పొందారు? ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ ఎలా అంటే ఓపెన్‌గా వాళ్ళ విజ్డమ్ షేరింగ్ ఉందండి. నేనైతే రోజు ఆ జ్ఞానాన్ని అందుకోవడమే కాదు, ఆ శక్తిని కూడా అందుకుంటున్నాను. ఇందాక మేడం గారు అన్నట్లు ఏదైనా సరే చెయ్యాలంటే ఒక శక్తి కూడా కావాలి మనకు అన్నారు. సో నిజంగా ఫ్రెండ్స్ ఈ కంప్లీట్ మ్యాన్ చేస్తున్నప్పటి నుంచి నేను అంతే ఎనర్జీని ఫీల్ అవుతున్నాను. సో ప్రతిరోజు ఒక సీనియర్ మాస్టర్ రావడంతో పాటు వారి శక్తిని కూడా మనకు అందిస్తూ వస్తున్నారు. ఈ కంప్లీట్ మ్యాన్ నుంచి. ఒక్కొక్క మాస్టర్‌ని నేనైతే కలుస్తుంటే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అంతే హ్యాపీనెస్ ఎనర్జీని నేను పొందుతున్నాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా మరొక్కసారి ఈ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ. సో మరి రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిద్దాం. సో మరి ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మనకి ఈ ప్రోగ్రామ్ అక్కడ అందివ్వబడుతుంది. సో మీరక్కడ వీక్షించవచ్చు. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్స్‌ని. మీరు ఇలా లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ఈ జ్ఞానాన్ని మీరు కూడా ఇంకొక 10 మందికి అందించిన వాళ్ళవుతారు కనుక, సో అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్‌తో ఇంకా మీ ముందు ఉంటాం. ఓకే ఫ్రెండ్స్. మరి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం అస్సలు మరవద్దు. ఎందుకంటే మాకెంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందిస్తాయి కనుక. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు. ధన్యవాదాలు.